ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. మరి చిన్న వాక్యాన్ని చదువుకుందామండి. ప్రభు ఈ సంవత్సరం 2025 సంవత్సరానికి ఆ వాగ్దానంగా ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకుందామండి. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వచనం. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, మీరిచ్చిన ఈ వాగ్దానమును, ఈ ఉపదేశమును బట్టి, ఈ లేఖనాన్ని బట్టి నీ కృతజ్ఞతాస్తుతులు. మీరిచ్చిన ఈ వాగ్దానాన్ని, ఈ లేఖనాన్ని విరవండి. దాని చాటున మీరు దాచి ఉంచిన నీ మనసులో ఉద్దేశించుకున్న శ్రేష్టమైన సంగతులను బయటకు తెచ్చి మీ పక్షం వహించిన మీ దాసుడు నోట మాటలుంచి, మీ దాసుడి నోటిని మీ నోటి బోరగా మార్చి నీ బలమైన వాక్శక్తినిచ్చి, మీ దాసుడి ముఖాంశం నుంచి మీరు కనపడుతూ, నా ప్రభువా, మా ప్రభువా, నీవే నాతో మాతో అందరితో సూటిగా, తేటగా, స్పష్టంగా మీరు మాట్లాడండి. మా అందరికీ వినగలిగిన చెవును, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంతం వరకు నీ పాద సన్నిధిలో నిత్యము శిష్యరకము చేస్తూ శిష్యులైన సేవక గణముగా సిద్ధపరచబడి ఘనమైన నీ సేవ చేయుటకు భూదిగాంతముల వరకు వెళ్ళి నీ చిత్త ప్రకారము సంఘ స్థాపన చేసి, సంఘాలు కట్టి, నీ చిత్తమైతే మందిరాలు కట్టి, ఆత్మను రక్షించి ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి మేము కూడా సంపూర్ణ సిద్ధి పొంది క్రీస్తుని న్యాయపీఠాన్ని ఎదుట వారు మేము ధైర్యముగా నిలిచి, ఆనాడు వారికైనా మాకైనా నువ్వు నిర్ణయించిన మెప్పు ఘనత అనేటువంటి బడా మంచి దాసురాలని ఆ మెప్పు ఘనత మహిమ బహుమతులు మాకు అనుగ్రహించి నిత్యత్వంలో ప్రవేశింపచేసి వధువులో మేము నిర్ణయించిన ఆ ఉన్నత స్థానంలో మేము నిలిచి యుగ యుగాలు నీతో కలిసి నిత్య రాజ్య పరిపాలన చేసి నిన్ను మహింపరుచుకునే ధన్యత, ఆ కృప మాకు కలుగునట్లుగా ఉపదేశించండి. ఈ భూమి మీద నిలకడగా మా వంశులో మేము నిలచి నీ సిలువ నీడలో విశ్రాంతి పొందుతూ, ఉపదేశం పొందుతూ, మా ఎదుటించబడిన గురిని, ఆ పరుగు పందెమును ఓపికతో సాగిపోతూ, గురిని చూస్తూ, నిర్దేశించినటువంటి ఆ గమ్యమును చేరటానికి నీ కృపను అనునిత్యము దేవా ఆస్వాదిస్తూ, దాని ద్వారా బలము పొందుతూ, పరిశుద్ధాత్మ సహాయములో అయ్యా ఇదిగో ఈ లోకములో నువ్వు వెలిగించిన దీపములో ఉంటూ ఈ లోకానికి, లోకస్తులకు వెలుగుగాను, మార్గం చూపించే మార్గదర్శకులుగాను, ఉప్పుగాను, రుచిగాను, క్రీస్తు పరిమళ సువాసనగాను, క్రీస్తు పత్రికలుగాను ఉంటూ నీ సాక్షులుగా మేము బ్రతికి ఘనమైన నీ సేవ చేసి నిన్ను మహింపరచినట్లుగా మాకు ఉపదేశించండి. మమ్మల్ని బలపరచని ప్రభువా, నీకు స్తోత్రాలు. ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత కలగకుండా, నీ మాటలు ససేమిర ఎవరు చెవిన పడకుండా, వారు వినకుండా, శ్రద్ధ నిలపకుండా, డిస్టర్బెన్స్ చేయాలని ఎవరినో కొన్ని వారి దగ్గరికి పంపించి అడ్డగించాలని చూస్తున్నా, అడ్డగించిన దుష్టుడు, వాడి దోతలు, చీకటి అంధకార శక్తుల క్రియలు, ఇక మరి ఏవైనా సరే మాకు కనబడకుండా, ఏ విధము చేతనైనా సరే నీ ఉపదేశమైన, నీ పనైనా చెడగొట్టాలని అడ్డగిస్తున్నటువంటివి, పోరాడుతున్నటువంటి ఏమోనే వాటన్నిటినీ యేసు నామములో నీ మహాపునరుత్థాన శక్తి ద్వారా
నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున మేమంతా కలిసి వాటి ప్రభావాన్ని బంధిస్తున్నాం. ఇటు బంధకాల చేత వెరిపించబడుతున్న వారికి కూడా ఇప్పుడే యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం. వశీకరణ చేత యవన స్త్రీల మీద ప్రయోగాలు ఉన్నాయా? యేసు నామముల బంధకాలు ఇప్పుడే తొలగిపోవునుగాక, విడుదల కలుగునుగాక. వీటన్నిటిని యేసునామని మహాపునరుత్థాన శక్తి ద్వారా నీచ నరకని విసిరి కొడుచు అక్కడ ఇప్పుడే యేసు నామములో వాటి ప్రభావం లయమైపోనుగాక. నీ బిడ్డలకు విడుదల కలుగునుగాక. ఆ తలంపులు, ఊహలు, ఆలోచనలు డిస్టర్బ్ అవుతున్నారు వశీకరణ ప్రయోగాల ద్వారా. బంధకాల నుంచి ఇప్పుడు యేసు నామములో విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అనారోగ్యం కలగాలని, దేహంలో ఉన్న అవయవాలు క్షీణత కలగాలని, దేవా పక్షవాతం వచ్చి ఇలా మంచం బట్టి చనిపోవాలని, పసికందుల మీద కూడా మంత్ర ప్రయోగాలు ఉన్నాయి. ఇటు మంత్ర ప్రయోగాల నుంచి కాళ్ళ మీద, చెప్పుల మీద, బైక్ నెంబర్లు, ఫోన్ నెంబర్లు, తెలిసిన పేర్ల మీద యేసు నామములో నీ మహాపునరుత్థాన శక్తి ద్వారా ఎవరెవరి మీద ఇట్లాంటివి ఉన్నాయో ఇప్పుడే వారికి విడుదల కలుగునుగాక, ఆరోగ్యము కలుగునుగాక. అవన్నీ నీ మహాపునరుత్థాన శక్తి ద్వారా ప్రయోగించబడిన వాటి ప్రభావంతో ఇప్పుడు యేసు నామములో లయమైపోనుగాక, బూడిదగా మార్చబడునుగాక. దేవా దేవా కనికరించు. కులానికి సంబంధించిన దేవి దేవతలు దేవుళ్ళ ముందు, ఈ లోకంలో చెప్పబడ్డ దేవి దేవతలు దేవుళ్ళ ముందు, కోట శక్తుల ముందు కూడా కొంత రక్తము చెందించి ప్రయోగించబడుతున్న కొంత మొక్కుబడులని, కొన్ని జీవాలను బలించి మరి పూజలు, హోమాలు, యజ్ఞాలను యేసు నామములో వాటి ప్రభావం అంతటిని అమావాస్యను బట్టి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు యేసు నామములో వాటి ప్రభావం అంతటిని యేసు నామముని మహాపునరుత్థాన శక్తి ద్వారా బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. అఘోర నాగ సాధువుల ద్వారా జరుగుతున్న క్రియలు భారతదేశంలో, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద జరుగుతున్న అఘోర నాగ సాధువుల జరుగుతున్న మంత్ర ప్రయోగాలు కూడా ఇది ఇంకొక కోణం. ఇలాగ ప్రయోగాలు ఎవరి మీద ఉన్నాయో వాటిని వాటి నుంచి యేసునామము సంపూర్ణమైన విడుదల కలుగును. వాటి నుండి ప్రభావాలంతా యేసునామములో బంధిస్తున్నాం, లయపరుస్తున్నాం. యుద్ధము వీటి విషయంలో, వారి విషయంలో యెహోవాదే. గొప్ప కార్యాలు జరిగించి నీ చిత్తం నెరవేర్చడం మాత్రం మహిమ పొందమని బతిమలాడుతాం. నీ పక్షం వహించిన నేను బలహీనుడను. ఎంత బలహీనుడు నీకు బాగా తెలుసు. నా సమస్త విధేయతలు, అతిక్రమ దోషాలు, భావ దోషాలు, ఆజ్ఞాతిక్రమను క్షమించి నీ శిలువ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి నీ పరిశుద్ధాత్మతో నింపి ఇర్మియా 1:9-10-18 కృప నాకు దయచేసి, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేసి, అపోస్తలుల కార్యాలు 4:27-37 నీ కృప నాకు దయచేసి, హెస్కేల్ 2:1-2 నీ కృప మాకు దయచేసి. మత్తయి 10:7-8-20 ప్రకారం నీ కృప నాకు దయచేసి. నీ మీదే అనుకున్నానయ్యా, నీ కృప మీద ఆధారపడ్డాను, నాకు సహాయం చేయి. నీవే అందరితో మాట్లాడు, నాతో కూడా మాట్లాడు. కార్యములు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమున అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరుచుకుంటున్నాను మా తండ్రి. నీ లేఖనాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను గొప్ప చేసుకున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. ఆశ్చర్యంగా ఉండొచ్చు, కొంత ప్రార్థన తగ్గించాడేంటని. త్రియేక దేవుడే ఇక్కడ ఉన్నాడు, అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక ఆయన ఉన్నప్పుడు మిగతా విషయాలు అవసరం లేదు. మిగతావన్నీ ఇక అన్ని విషయాలు ఆయన జోక్యం ఉంటుంది కాబట్టి, ఆయన అన్ని సరిచేయగలడు కాబట్టి తండ్రి అయిన త్రియేక దేవునికి అప్పచెప్పాను.
ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. చదువుకున్న లేఖన భాగంలో ప్రభు ఇచ్చినటువంటి వాగ్దానం ఈ 2025 సంవత్సరానికి ఈ పరిచర్యకు అంటే ఈ సంఘాలకు కూడా వర్తిస్తుంది. స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా దాన్ని అక్షరాలు అనుభవించగలరు. ప్రతి విశ్వాసికైనా, పరిచారకులకైనా, సేవకులకైనా ఈ 3 కేటగిరీలు ఈ పరిచర్యలో ఉంటాయని ప్రభు సెలవిచ్చాడు. అదే క్రమంలో ప్రార్థన జరుగుతూ ఉంది. అదే క్రమంలో ప్రభు పని కూడా జరుగుతూ ఉంది. అందును బట్టి ఆయనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవబడిన లేఖన భాగంలో నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగా, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా. నీవు అంటున్నాడు అక్కడ ప్రభు. నీవు అనేదానికి పరిభాష అంటే అర్థం అవడానికి ఒక వ్యక్తిగాను, ఒక కుటుంబంగా గాను, ఒక సేవ పరిచర్య విషయంలో కానీ ఈ మాటలు ఆ నీవు అనే కాడ పెట్టుకొని యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుడైనా నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను నీవు ఉంటా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఇలాగా ఎప్పుడు జరుగుతుంది? దేవుని వాగ్దానాలు అక్షరాల మన జీవితాల్లో నెరవేర్చబడాలంటే ఎలా, ఎప్పుడు, ఎట్లా జరుగుతుంది ఇది అని చెప్పని చాలా మంది మనసులో ఊగిసలాడుచున్న ఒక ఉయ్యాల ఆట అన్నమాట ఇదంతా. చాలా మంది మనసులో ఈ సందేహం అనేది ఉంది. బాప్తిసం పొందినది మొదలుకొని, క్రీస్తు దేవుడు అన్న అవగాహన కలిగింది మొదలుకొని, అంటే ఇద్దరు సందర్భాలు చెప్తాను. క్రీస్తు రక్తంలో కడగబడని వారు, క్రీస్తు రక్తంలో కడగబడిన వారు. అంటే రక్షణ పొందిన, రక్షణ పొందనటువంటి వారి విషయంలో, అయ్యా నేను బాప్తిసం పొందే వాగ్దానాలు తీసుకున్నాను కానీ నా జీవితంలో ఇప్పటి వరకు నెరవేర్చబడలేదు అంటారు కొంతమంది. అయ్యా నేను బాప్తిసం పొందలేదు కానీ వాగ్దానాలు తీసుకున్నాను, ఇంతమటికి నా జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడలేదయ్యా అంటారు కొంతమంది. ఓకే, 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నీవు తీసుకున్న వాగ్దానాన్ని దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి, నా ప్రభువా ఈ సంవత్సరం నాకు నువ్వు ఇచ్చిన వాగ్దానం ఇది, ఈ వాగ్దానం అక్షరాల నా జీవితంలో నెరవేర్చు ప్రభు అని ప్రార్థనలో ఇలా పలికి ఎత్తిపట్టాలి. అలా ప్రతి నిత్యము అంటే ప్రతిరోజు కూడా ఆయనకు జ్ఞాపకం చేయాల. ఇదే యెషయా గ్రంథంలో యెహోవా జ్ఞాపక కర్తలారా అని ఉంటుంది మాట. ఏ మాట? యెహోవా జ్ఞాపక కర్తలారా, మీరు విశ్రమించకండి. ఇదే 62వ అధ్యాయంలోనే 7వ వచనంలో ఉంది. యెహోవా జ్ఞాపక కర్తలారా అంటే జ్ఞాపకం చేసే కొంతమంది ఉన్నారు అక్కడ. అయితే మీరు విశ్రమించొద్దు అంటున్నాడు అక్కడ. అంటే ప్రతిరోజు కూడా దేవా ఈ సంవత్సరం నాకు ఈ వాగ్దానం ఇచ్చావు, బాప్తిసం పొందకపో, వాగ్దానం అనేది తీసుకున్నావు కదా, నూతన సంవత్సరం అనేది. అయ్యా మా సంఘంలో వాగ్దానాలు ఎవరయ్యా అంటారు కొంతమంది. సంఘం మొత్తానికి ఒకటే వాగ్దానం అంటారయ్యా అంటారు కొంతమంది. ఓకే, ఆ సంఘం మొత్తానికి వాగ్దానమైన నువ్వు తీసుకున్నావా? అసలు ఆ వాగ్దానం కూడా లేదయ్యా. ఆ నూతన సంవత్సరం రోజు ఒక వర్తమానం అందిస్తారు దైవజనులు, ఇక అదే వాగ్దానం అనుకోవటమే మా బ్రతుకులకు, ఇక మేము చేసేది ఏమీ లేదయ్యా, ఎందుకో మాకు ఇట్లా ఈ సంఘంలో మేము సభ్యులుగా మారిపోయామంటారు కొంతమంది. ఓకే, నీకు వాగ్దానం తీసుకోవాలనే మనసు ఉంటే నేను ఇస్తాను వాగ్దానం. అంటే మా సంఘము మాకు కట్టడలు ఉన్నాయి, మేము అవి దాటి రాలేమంటారు కొంతమంది. దాన్ని కూడా నేను
యాక్సెప్ట్ చేస్తారు. నాకేం దిగులేదు, నాకు వచ్చిన నష్టం ఏముంది, నీకు వచ్చిన నష్టం ఏం లేదు. వాగ్దానం ఎందుకంటే నువ్వు విశ్వాసములో వేళ్ళునుకొని నిరీక్షణ కలిగి ఓర్పు పట్టుదలతో దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో పెనుగులాడి ఆ ఆశీర్వాదం అంటే వాగ్దాన పూర్వకంగా ప్రభు నిర్ణయించినటువంటి ఆశీర్వాదం అక్షరాల పొందుకోవటానికే ఆ వాగ్దానం అను కార్డులు మీకు ఇస్తారు. నా దగ్గర ఉన్నాయి, ఎవరైనా వచ్చి తీసుకోగలిగితే తీసుకోవచ్చు. ఎందుకంటే మేము పెరిగిన సంఘములో అదే మాట అదే ప్రకారంగా వాగ్దానాలు నూతన సంవత్సరం 31 ఫస్ట్ నైట్ వాచ్ నైట్ సర్వీస్లోనే 12 దాటుతుందని అప్పుడే తీసుకుంటాం మేము వాగ్దానాలు. అయితే నాకైతే ఇప్పుడున్న పరిస్థితులు వెలుసుబాటు లేక రాత్రి వాచ్ నైట్ సర్వీస్ అనేది లేదు. నాకు హస్త నిక్షేపణ ఇచ్చినటువంటి దైవజనులు వాచ్ నైట్ సర్వీస్ లైవ్లో ఉంటే దాంట్లో ఏకీభవించి దాని ద్వారా నేను ప్రభు కృప పొందుకోగలిగాను. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే పరిస్థితులు అనుకూలంగా ఉండవు, అందరికీ ఉంటాయి, కొంతమందికి ఉండవు. ఆ కారణాన్ని బట్టే నేను వాచ్ నైట్ సర్వీస్ అనేది లేదు. ఇవాళ పగటి వేళ యథావిధిగా ఆదివారం క్రమాల చొప్పునే ఆరాధన జరిగించి వచ్చాను. ఆల్రెడీ ఒక వర్తమానం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. ఆ వర్తమానంలో ప్రభు చెప్పిన మాట, ఈ 2025 సంవత్సరంలో సకల ఆశీర్వాదాలు మీ సొంతం అవుతాయి. దేవుడు అలాగా చేయబోతున్నాడు, చేస్తున్నాడు, చేశాడని సెలవిచ్చున్నాడు. అందుని బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే ప్రభు ఇచ్చేటువంటి వాగ్దానాలు, ఎందుకంటే పత్రికల్లోనే మాట ఉంది, ప్రతి వాగ్దానము క్రీస్తు యేసునందు అవునను ఆమేనని ఉంది, అంటే నెరవేర్చబడి ఉంది అని. అవునని ఆమేనని ఉన్నాయి. అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దానం ఇస్తేనే ఆయన నిలకడగా నిలబడింది. ఇస్సాకు కూడా, ఇస్సాకు కాదులే కానీ రెబెకాతో చెప్పాడు, అమ్మాయి నీ కడుపులో 2 జనపదములు ఉన్నాయే, వాళ్ళలో పెద్దోడిని నేను తృణీకరించా, చిన్నోడిని నేను కోరుకున్నాను. ఈ మాటలన్నీ అయిపోయిన తర్వాత యాకోబుతో దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్ళీ ఇదిగో ఎక్కడైతే తలగడి కింద రాయి పెట్టుకో పడుకున్నావో ఇదే స్థలానికి మళ్ళీ నిన్ను తెప్పిస్తా. నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నిన్ను విడువను, ఎడబాయను. వస్తావు, మళ్ళీ వస్తావు ఇక్కడికి అన్నాడు. అక్కడ నాతో ఈ మాట పదే పదే దేవుడు మాట్లాడినప్పుడు ప్రతిరోజు వింటాను ఈ సందర్భాన్ని. ఎందుకంటే నేను కృంగిపోకుండా ప్రభువే నన్ను ప్రోత్సహించడానికి నాకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఆయన మొదటిగా చెప్పిన మాట ఏంటంటే, నేను మోషేకు తోడైనట్టుగా నీకు తోడై ఉన్నా. నేను నీతో చెప్పింది నెరవేర్చు, మీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను నిన్ను మిమ్మల్ని విడువను, ఎడబాయను. కొంచెం దిగాలుగుంటే దిగులు పడమాక, భయపడమాక, మొత్తం నేను చూసుకుంటాగా అంటాడు. ఈరోజు దేవుని మాట నేను వినలేదు అనడానికి లేదు. ప్రభు మహా ఉచిత కృపను బట్టి, అందును బట్టి ఆయనకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అతిశయం కోసం కాదు కానీ, గొప్ప చేసుకోవడానికి కాదు. ప్రభు నేను కొంచెం తగ్గించి నన్ను కొంచెం ఎక్కువ చేసుకోవడానికి కాదు కానీ, మీ పైన నాయకులు ఏ విశ్వాసంలో నడుస్తున్నారో ఆ యొక్క విశ్వాసాన్ని పరీక్షించి దాన్ని అనుసరించండి అనింది లేఖనం. మీరు ఒకవేళ నాయకుడుగా నన్ను అంగీకరించినట్లయితే నేను ఎటువంటి విశ్వాసంలో నడుస్తున్నానో ఆ విశ్వాసం యొక్క జీలు నీలో ఉండాలి. అంటే ఆ లక్షణాలు నీలో కనపడాలి. చాలా మంది నాతో సరదాగా మాట్లాడే మాటలు ఉంటాయి. ఏంటయ్యా మాటలు అంటే, ఇదిగో మీ శిష్యుడు అంటారు. నేనంట శిష్యుడైతే వాడిలో ఉండవలసిన లక్షణాలేవి? అయ్యా నేను పలానా దైవజనుడు, పలానా వ్యక్తిని నేను ఒక మాదిరిగా పెట్టుకున్నానంటే
నీలో ఆ దైవజనుడిలో ఉన్న లక్షణాలు కనపడాల. అదే విశ్వాసాన్ని అనుసరించటం అంటే. ఆ దైవజనుడిలో ఉన్నటువంటి లక్షణాలు నీకు కనపడాల. శ్రేష్టమైన లక్షణాలు కనుక ఆ దైవజనుడిలో ఉన్నట్లయితే ఆ శ్రేష్టమైన లక్షణాలు నీలో కనపడాలి. నీ పక్కన వాడు గుర్తించాలి. ఒకవేళ నీ దైవజనుడిలో అవలక్షణాలు ఉన్నాయనుకో, వాటిని పక్కన పెట్టాల. ఆ జీలు నీలోకి రాకూడదు, ఆ స్వభావం నీలోకి రాకూడదు. దేవుని యొక్క స్వభావం ఇప్పుడు నీ దగ్గర, నువ్వు వెళుతున్న సంఘంలో, నువ్వు వెంబడిస్తున్న దైవజనులో దేవుడు కోరుకున్నటువంటి అపోస్తులు, అలాగనే కడమ అపోస్తుడైన పౌలులో కనపడ్డటువంటి శుభగుణ లక్షణాలు ఏ మాత్రం కూడా నువ్వు వెంబడిస్తున్న నాయకుడు లేకపోతే నీకు మాదిరి పురుషులు మొదటిగా యేసయ్య, ఆ తర్వాత అపోస్తులు, తర్వాత కడమ అపోస్తుడైన పౌలు గారు. ఈ మూడు జాబితాల్లో నువ్వు తీసుకోవాలి మిగతాయి. ఎందుకంటే నువ్వు వెళుతున్న నాయకుడిలో లేవు ఈ లక్షణాలు. లేనప్పుడు వాళ్ళే నీకు ముంగూర్చులుగా, మాదిరి పురుషులుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. నా ఆత్మీయ తండ్రిలో కానీ, నాకు బాప్తిస్మం ఇచ్చిన దైవజనంలో కానీ, అంటే ఆత్మీయ తండ్రి అయిన దావీదు రాజు గారు కానీ, బాప్తిస్మం ఇచ్చిన షాలేం రాజు గారు కానీ, హస్త నిక్షేపణ అంటే అభిషేకం అనేది ఇచ్చిన ఒఫీరాయ్ గారు కానీ, వీళ్ళల్లో అవలక్షణాలు ఉంటే ఉండవచ్చు, వాటిని పక్కన పెడతాను. నా ప్రభు నాకు నిర్ణయించి నేను తీసుకోవాలని నా హృదయాన్ని ప్రేరేపించినటువంటి సంగతులు మాత్రమే నా ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కోసం, నా ఆధ్యాత్మిక జీవిత వృద్ధి కోసం, ప్రభు అనుకున్న పని జరగటం కోసం ఆ సంగతులు నేను నా బ్రతుకు అన్వయించుకొని ఆ మార్గంలో నడవటానికి నేను నడుము బిగించాను. నీవు కూడా ఈ పాఠం నేర్చుకోవాలి. నేర్చుకున్నప్పుడే నువ్వు బాగుపడతావు. ఎలా? ఆధ్యాత్మికంగా అయినా భౌతికంగా అయినా. ఈ లక్షణాలు కనుక నువ్వు ఇలాంటి తీసుకోకుండా గుంపులో గొర్రెలలో మేము వచ్చన్నావు అంటే ఏ ఎదుగు బొదుగు లేనటువంటి అంగహీనులుగా వధువు సంఘంలో ఎక్కడో ఒక మూల పడి ఉంటారు అంతే. ప్రభు కోరుకునేది ఏంటంటే బలిపీఠం మీద అర్పణ అర్పించేది మచ్చ, డాగు, ముడత, కళంకం, ఏ కుష్టు, ఏ కాలంకర, చర్మం మీద ఏ కాస్తంత ఘాటైనా, అనారోగ్యం పడి బలహీనమైనది ఏ బలి పశువునైనా ప్రభు యాక్సెప్ట్ చేయడు. దానివల్ల ఇంకా ఆయన కోపం రేపబడుతుంది. బలి అర్పణ చేసిన వారి మీదకి కోపం రేపబడుతుందని మోషే భక్తుని ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తెలియపరిచాడు. అవునంటారా కాదంటారా? అంటే శ్రేష్టమైనది ఆయనకు బలి అర్పణ జరగాలి. మరి శ్రేష్టమైనది బలి అర్పణ జరగాలంటే నువ్వు ఒక అంగహీనుడుగా, ఒక కుంటోడు గాను, గుడ్డోడు గాను, చెవిటోడు గాను, కాలవుడు, చెయ్యవుడు, ఏదో ఒక అవిటితనంతో నువ్వు వధువు సంఘంలో చేర్చబడాలని ప్రయత్నం చేస్తే ప్రభు గద్దింపు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, ప్రభు ఎందుకు ఈ మాట గుర్తు చేస్తున్నాడంటే, నీకు ఇచ్చిన వాగ్దానమే నిన్ను ఆధ్యాత్మిక ప్రోత్సహించడానికి బాగా మేలైన సాధనంగా ఉంది. అదే గనక ఆ వాగ్దానమే గనక లేకపోతే ఇక నువ్వు ఎట్లా పెడతాగానే బ్రతుకుతూ ఉంటావు. అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం. ఇస్సాకుతో మాట్లాడేటప్పుడు మీ పితరుడైన అబ్రహాముకు నీ తండ్రి అయిన దేవుడు నేను అన్నాడు. యాకోబు కాడికి వచ్చేసరికి మీ పితరుడైన అబ్రహాము, నీ తండ్రి అయిన ఇస్సాకు, నీకు కూడా దేవుడు నేను అన్నాడు. మోషే కాడికి వచ్చేసరికి నిర్గమకాండం 3వ అధ్యాయంలో నీ పితరుడైన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను నేనే నేను పంపించానని వాళ్ళకి చెప్పుకో అన్నాడు. అక్కడ ఎందుకు? ఇజ్రాయేల్ ప్రజలకు అర్థం కావడానికి కారణం ఏంటి? వాగ్దానం అనేది దేవుడు మా పితరుడికి అబ్రహాముకి ఇచ్చాడయ్యా,
ఆ వాగ్దానాన్ని బట్టి మేము ఆశీర్వదింపబడుతున్నాం అంటారు వాళ్ళు కదిలిస్తే. ఇప్పుడు కదిలించిన, అప్పుడు కదిలించిన వాళ్ళ నోటి నుంచి వచ్చే మాట ఇదే. అంటే వాగ్దానానికి అంత ప్రాధాన్యత ఉంది. ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు 2020వ సంవత్సరం ఆగస్టు మాసం, అది పరమగీతాలు 4:8 నుంచి దైవజనుడు ఒఫీరయ్య గారి వాక్యాలు నేను బాగా ఎక్కువ వింటాను. చాలా మంది ఆయన గురించి అబద్ధ ప్రవక్త, అబద్ధ బోధకుడు, బొట్టు పెట్టుకోమంటాడు, పరలోకంలో కూడా శృంగారం అనేది ఉందంటాడు. ఇలాంటి విషయాలు సంఘానికి ఎద్దేవా చేసి, అంటే గుర్తు చేసి, అతను తప్పుడు బోధకుడు అనే ముద్ర వేశారు చాలా మంది. లేఖన లేదా ఆత్మ ప్రత్యక్షత లేనివాడు. నేను మాట్లాడాను, బలవంతంగా చాలా మంది కుంకుమ పెడుతూ ఉన్నారు. మేము రాం అని చెప్పని నినాదాలు చేయమని. అంటే జై శ్రీరామ్ అనే మాట పలకటం చేతగా కాదు, నాకు నచ్చగా మాట. ఎందుకంటే ఒక శ్రేష్టమైన పరిపాలన అందించినటువంటి గొప్ప రాజు అతను. తండ్రి మాటను చవదాటనటువంటి బుద్ధిమంతుడైన కొడుకు అతను. ఒక చాకలామ నింద వేసిందని చెప్పని తన భార్య పవిత్రురాలు, పతివ్రత అని చెప్పి నిరూపించడానికి అగ్ని పరీక్షకు అనుమతించినటువంటి ఉన్నతమైన భర్త అతను. వేరొక భార్యను యజ్ఞం కాడ కూర్చోబెడటానికి ఇష్టపడక తన భార్య ప్రతిమ, అంటే బొమ్మనే బంగారంతో బొమ్మగా చేసుకొని పక్కన పెట్టుకొని యజ్ఞము చేసినటువంటి మంచి భర్త అతను. ఇట్లా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచి గుణాలు ఉన్నాయి, అంతమటికి యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయన నీ వలే నా వలే సామాన్య మానవుడు, అంతే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆయన పేరును వాడుకుంటా చిత్రహింసలు, ఉన్మాద చర్యలు, పరమత దూషణ, అలాగనే పరమత సంబంధిత వ్యక్తులను హింస, అహింస అంటుంది రాముడి యొక్క నినాదం. ఆ పేరు జెండాల మీద రాసుకొని భుజానెచ్చుకొని ఏదో సాధించామని చెప్పని ప్రగల్భాలు పలకటానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే చర్చిల మీద జెండాలు కట్టి సేవకులను బయటికి లాగి కొట్టి, ఈ మధ్య ఒరిస్సాలో ఒక ఉదంతం జరిగింది. తన ఇంట్లో తను సేవ చేసుకుంటుంటే నీకెవడిచ్చాడు పర్మిషన్ అంటాడు. బయటికి లాక్కొచ్చి సేవకురాలను కొట్టి, కుంకుమ పెట్టి, బైబిల్ మీద కాళ్ళు పెట్టి మేము రాం అని చెప్పని నినాదాలు చేపిస్తా. వాస్తవికంగా రాముడనే ఆ రాజుగారి దగ్గర నేర్చుకున్నటువంటి లక్షణాలు ఈ హింసాకాండకు తెగబడిన వారిలో ఒక్కడిలోనే ఉన్నాయా? అసలు ఆ లక్షణాలు ఉంటే పొరపాటును కూడా పరమత దోషణ ఉండదు. పరమత సంబంధిత భక్తి సాధన చేస్తున్న వ్యక్తుల విషయంలో విచ్చలవిడిగా దాడి చేసే, అకృత కార్యాలు చేసే పని, ఆ బుద్ధిహీనత కూడా వారిలో ఉండదు. వాస్తవికంగా ఆయన అడుగులు వేసిన ఆ శ్రేష్టమైన బాట, ఆ మాటలు అలా తీసుకున్నట్లయితే వీడు తీసుకోవట్లేదు. కాకపోతే ఏదో సాధించాం, మేము మోతుబరులు, మేము మేధావులు అని చెప్పని చెప్పుకోవడానికి మాత్రమే అవి సరిపోతాయి. కానీ ఆచరణలో ఆయన గనక పెట్టినటువంటి మనకు చూపించిన మాదిరి అది. తండ్రి మాట జవదాటని, తండ్రికి తూచా తప్పకుండా లోపడ్డటువంటి వ్యక్తి రాముడు. తన భార్య పవిత్రతను, పతివ్రత అని చెప్పి నిరూపించడానికి అగ్ని పరీక్షకు కూడా సాహసించినటువంటి, యజ్ఞానికి ఇంకొక భార్యను ఆశ్రయించకుండా, హైందవ సాంప్రదాయం అంటే రాముడు అంటే భర్త కావాలయ్యా నాకంటారు. ఎందుకంటే ఒక్కటే భార్య. ఆ ఆచారం ఎవరైనా పాటిస్తారా? పొరపాటును కూడా ఎవడు పాటించడం. అసలు ఆయన ఎక్కడ శత్రువు మీదకి యుద్ధానికి పోయాడు, కానీ
వేరే విధంగా నడుచుకోలేదు. ఎందుకు ఈ మాటలు ప్రభు గుర్తు చేస్తున్నాడంటే, చాలా మంది ఏదో చేస్తున్నా అంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం, ఆ వాగ్దానం ఆ మాట పట్టుకొని దేవుని పాదాలు సన్నిధిలో ప్రార్థనలో గనక నువ్వు పెనుగులాడగలిగితే ఇక నిన్ను కదిలించే వాళ్ళు ఎవరు ఉండరు అన్నమాట. దేవుడు నిర్ణయించినటువంటి ఆశీర్వాదం నువ్వు అక్షరాలు అనుభవించాలంటే, దాన్ని తూచా తప్పకుండా నీ బ్రతుకులు అన్వయించుకున్నప్పుడు శ్రేష్టమైన ఆశీర్వాదం అనేది నువ్వు పొందుకోగలుగుతావు. అయితే దైవజనుల దగ్గర నేను నేర్చుకున్న విషయాలు ఏంటంటే, బొట్లు పెడతారు, సిలువు బొట్టు పెట్టుకోమన్నాడు అని చెప్పని ఆయన తేడా బోధకుడు అంటున్నారు. మరి వాళ్ళు బలవంతంగా బొట్టు పెడుతున్నారుగా, ఈ తేడా బోధకుడు అన్న వ్యక్తి పోయి ఆపోచ్చుగా వాళ్ళని. ఈ మేధావి ఆ పని చేయడు, విమర్శించడానికి మాత్రం బలిపీఠాలు ఎక్కి ఎలా పడితే అలా మాట్లాడుతాం. వాడెవడో వచ్చి ఆ విగ్రహాలు ఎదుట ఉన్నటువంటి కుంకుమ తెచ్చి నీ నుదుట పెట్టిన, నీ భార్య విషయంలో కానీ నీ విషయంలో కానీ నీ నుదుటిని పెట్టే బదులు నువ్వే ముందుగానే నీకు నచ్చితేనే చేయమన్నాడు ఆయన. బలవంతంగా చేయమన్నా, నీకు నచ్చితేనే చేయమన్నాడు. వాళ్ళ సంఘంలో వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేశారు. మరి ఆయన చేత అభిషేకం పోయిందా? మరి నేను చేశానా? లేదే. ఆయన ఏమన్నాడంటే, నీకు నచ్చితే చేయబ్బాయి, బలవంతం లేదన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, పరలోకంలో శృంగారం ముందు అక్కడ కూడా దాంపత్య జీవితం ఉంటుంది, అది వాస్తవమే అని చెప్పాడు. అవును, వాస్తవమే. అది నీకు లేఖనం కనపడతలేదా? ఆదికాండంలో దేవుని కుమారులకు భూమి మీద ఉన్నటువంటి కుమార్తెలు బహు చక్కగా కనపడిన దాన్ని బట్టి వారు వచ్చి ఈ భూమి మీద ఉన్నటువంటి నరుల కుమార్తెలతో పోగా, అంటే శారీరకంగా సెక్సువల్గా కూడినందుకు, అంటే కలిసినందుకు ఎవరు పుట్టారు? రాక్షస సంతతి. ఒక్కొక్కడు 100 అడుగులు ఎత్తుంటాడు. యాడ్ నుంచి వచ్చారు వీళ్ళు, చెప్పగలరా వీళ్ళు? దేవుని కుమారులు అంటే పరలోక సంబంధమైన దేవుని సన్నిధిలో ఉన్నటువంటి దేవదూతలు. వాళ్ళకు దాంపత్య జీవితం అనే సంగతి తెలియకపోతే భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క కడుపును పుట్టినటువంటి ఆడపిల్లలు చక్కగా ఉన్నారని మాయ చేసి వాళ్ళతో సెక్సువల్గా కలిసి పిల్లలను కానీ ఆ రాక్షస సంతతిని ఈ భూమి మీద అమాలేకీల ఎవరోడు ఉంది. ఆదికాండంలో ఉంటుంది ఆ సంగతి. మరి దీన్ని ఎందుకు మర్చిపోయారు? మరి పాపం విమర్శించేవాడు. లేఖనాలు మాకు బాగా తెలుసు, మేము ట్రైనింగ్ తీసుకున్నాం, మాకంతా తెలుసు అనుకుంటే 6వ అధ్యాయం ఆదికాండంలో ఉంటుంది చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకొని అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయంలో నరమాతృలై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునని. ఆ దినములలో నెఫీలీయులు వారు భూమి మీద అనువారు భూమి మీద ఉండిరేను. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి. నెఫీలీలు అని చెప్పని రాక్షస సంతతి అనేది బయటకు వచ్చింది. వాళ్ళ సంగతి చరిత్ర వ్యాఖ్యానంలో కానీ నిఘంటువులో కానీ గమనిస్తే ఒక్కొక్కడు 100 అడుగులు లోపు ఉంటాడు, తక్కువేం ఉండడు, తక్కువలో తక్కువ.
కనాను దేశంలో కూడా ఇలాంటి వాళ్ళు కనపడతారు అక్కడ. మరి దీని విషయంలో మరి మీ మంచోళ్ళు ఎందుకు మాట్లాడరు అర్థం కాదు. అంటే ఇక్కడ లేఖన ప్రత్యక్షత నీకు అందలేదా? దాంపత్య జీవితం యొక్క రుచి వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి భూమి మీద ఉన్నటువంటి ఆడపిల్లలు, నరులైనటువంటి ఆడపిల్లల్ని వాళ్ళ మనస్సుకు నచ్చిన వారిని వివాహం చేసుకున్నారట. ఆడపిల్లంత తేలిక ఒకడికి లొంగుబాటు అవుతుందా? ఎన్నో లాలన మాటలు, ఎన్నో అసలు వాడి ఇష్టమే కాదు. ఎన్ని రకాల అబద్ధాలు ఆడైనా సరే చిన్నగా ఆ పిల్లని వాడు లోపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. మరి వీళ్ళు మాత్రం ప్రయత్నం చేసి ఉండరంటారా? కనీసం అవగాహన లేకుండా ఒక వ్యక్తి తేడా అని చెప్పని ముద్రేస్తూ ఉంటారు. మరి ఈ లేఖనానికి సమాధానం చెప్పగలడా ఆ పెద్ద మనిషి? విమర్శించేవాడు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పైన నాయకులు, నేను వెంబడిస్తున్నటువంటి నాయకులు ఉన్నారు. నా ఆత్మీయ తండ్రి దగ్గర నేను తీసుకునే విషయాలు ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చిన షాలేం రాజు అనే దగ్గర నేను తీసుకునే విషయాలు ఉన్నాయి. పరిచర్య విషయంలో కానీ, అలాగనే నాకు ఆత్మీయ గురువుగా ఆయన ఇచ్చాడు. మొదటిగా పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడే గురువుగా ఉంటాడు. ఈ భూమి మీద నేను ఒక మాదిరి మార్గం నడిపించడానికి ఒక నాయకుడు కావాలి. ఆ నాయకుడు లేకపోతే నీ సేవ ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుంటుంది. ఒక్కొక్కళ్ళు అంటారు, మాకు అవసరం లేదండి, పో గుట్టి కట్టుకుని ఊరేగు, ఎదుగు బొదుగు లేకుండా నేనే మాట్లాడాలి, నువ్వు ఆడే కూర్చోవాలి, నేను చెప్పింది నువ్వు వినాలి, అంతే. అంతకు మించి ఎగస్ట్రాలు చేస్తే నువ్వు అవసరం లేదు ఈ సంఘంలో, పో బయటికి అనే పరిస్థితి. ఈ అహంకారం ఎలా వస్తుందంటే పైన నాయకుడు లేనప్పుడు. లోకంలో సామెత ఉంది కదా, ఆ కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లలు అనుకో, కొడుకు లేకపోతే ఇక ఏముంది లేరా, అత్తమామల సొమ్ము అల్లుడు దానం అని, ఇక వాడికి ఏం బాధ్యత ఉంటుంది? సంపాదించాల్సిన పని లేదు. ముందుగానే అత్తమామలు మొత్తం సమకూర్చాడు, పెట్టారు. ఇక ఈ ఉంది ఏముంది, వీడికి అల్లుడికి బాధ్యత ఉన్నది ఏముంది? వాడి ఇష్టం, వాడికి నచ్చినట్టు చేసుకుంటా పోతాడు. వాడిని అడిగేవాడు ఎవడురా? అదే ఒక ఆడపిల్ల మధ్యలో మగపిల్లగాడు ఉంటే, అమ్మో కొంతలో కొంతగా నాగాను కొంత రావాలని చెప్పని ఆశ కలిగి కష్టపడతాడు. కష్టపడ్డ దాన్ని బట్టి అత్తమామలను పెడతారు. అసలు ఎవరు లేదనుకో, వీడి ఇష్టారాజ్యమేగా, ఇంకెవరు ఉన్నాడు? అజ్జు ఆపు ఏమి లేకుండా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడని లోకంలో అనుకుంటారు కదా ఈ మాట. ఎందుకు ఈ మాట పరిచయం చేస్తున్నాడు ప్రభు అంటే, నిన్ను ఒక మార్గంలో నడిపించడానికి నాయకుడు కావాలి. పైన వారి యొక్క విశ్వాసాన్ని నువ్వు అనుసరించడానికి. నాకు నచ్చిన విషయాలు నేను తీసుకుంటాను, నచ్చని విషయాలు నేను ఎందుకు విమర్శించాలా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట నువ్వు లెక్క చెప్పుకుంటావు. కొన్ని విషయాలు విమర్శించేవి కూడా ఉంటాయి. కొన్ని క్రీస్తు న్యాయము యాక్సెప్ట్ చేసేవి, కొన్ని విమర్శలు ఉంటాయి. క్రీస్తు న్యాయపీఠము ప్రశ్నించే వాటిని ఇక్కడ మనం విమర్శించకుండా జాగరూకులమై ఉండాలి. అది కూడా గ్రహింపు కలిగి ఉండాలి. ఆ గ్రహింపు వచ్చినప్పుడే నువ్వు ఎదుటి వ్యక్తి విషయంలో ఏదైనా ఒక మాట మాట్లాడగలుగుతావు. మాట్లాడినప్పుడు క్రీస్తు న్యాయపీఠం కూడా, అక్కడ యేసయ్య కూడా బడా మంచి నా కుమారుడా నా కుమార్తె చక్కగా విమర్శించారు, చక్కగా దాన్ని ఎదిరించారు, చక్కగా వారిని ప్రశ్నించారు, ప్రత్యుత్తరం కూడా మీరు చక్కగా ఇచ్చారు. దీన్ని బట్టి నేను క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను కూర్చుని ఆ సింహాసనం ఎదుట మిమ్మల్ని ప్రశ్నించను అంటాడు ప్రభు. అవి కూడా అవగాహన కలిగి ఉండాలి. వీటన్నిటి విషయం అవగాహన ఎప్పుడు వస్తుంది, ఎక్కడ వస్తుంది అంటే, నువ్వేం పద్మాసు దీపంలో ఉన్నటువంటి యేసయ్య గుండెల మీద ఆనుకొని గుండె చప్పుడు అయినటువంటి యోహానువు కాదు. ఎవడు నరమాత్రపు మనుషుడు లేనటువంటి అరణ్యంలో పడేస్తే నువ్వు నడుస్తున్న విధానం, నాకు ఒకడు అవసరం లేదు, నేనే నాయకుడిని, నాకు దేవుడే చెబుతాడని అప్పుడు అనుకోవచ్చు. ఎందుకంటే నీకు అన్ని స్వేచ్ఛ వసతులు ఉన్నాయి కాబట్టి నీకంటూ ఒక నాయకుడు ఉండాలి.
నాయకుడు ఉన్నప్పుడే అన్ని విషయాలు అర్థమవుతాయి. ఇంకా బాగా నీకు అర్థం కావాలంటే సంఘంలో ఆధ్యాత్మిక మెళకువలు ఉపదేశాలు ఉంటాయి. నలుగుతూ ఉన్నప్పుడు, పరిచర్లో వెళుతున్నప్పుడు, సేవకులు ఎక్కడెక్కడ కదులుతున్నారు, ఎలా వ్యవహరిస్తున్నారు అన్నది గ్రహించినప్పుడే ఒక థియాలజీ అంటే ఒక ట్రైనింగ్ చేసిన వారికంటే ఎక్కువ పరిపక్వత అనేది సంఘంలో పడి నలిగినోడికి వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అంటే అలానే వాళ్ళని తృణీకరించట్లేదు, వాళ్ళకు తెలియనివి వీళ్ళ ద్వారా ప్రభు చెప్పిస్తూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. వీళ్ళు అనుకుంటూ ఉంటారు, అరే మాకు తెలియలేదు, మేము కూడా అదే లేఖనం చదివాముగా అంటారు. కానీ చివరికి ఏమీ ఉండదు. చివరికి వీళ్ళు ఏ థియాలజీ చేయరు, ఏ పిహెచ్డి డిహెచ్ ఇవన్నీ ఏమి చేయరు. కానీ చక్కగా దేవుని పాద సన్నిధిలో పెరుగులాడుతూ, పరిచయలో నలిగిపోతా, సేవకులను పరీక్షిస్తూ వారి విశ్వాసం ఎలా ఉందో అనుసరిస్తూ ఉన్నాం. వారి దగ్గర అనేకమైన సంగతులు మీరు తెలుసుకుంటారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఇదంతా చెప్పాల్సి వస్తుంది ప్రభు అంటే, ఒక వాగ్దానం అనేది చాలా విలువైంది. ఆ విలువైన వాగ్దానము నువ్వు పొందుకోవాలంటే మొదటిగా ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసుకోవాలి. అలా ప్రార్థన చేయటం నీకు నేర్పేది ఎవరంటే నీ ముందు నేను నడిపిస్తున్నటువంటి నాయకుడైన సేవకుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నేర్పించేది నాకు నా ఆత్మీయ తండ్రి చెప్పాడు, అయ్యా ఈ వాగ్దానం ఇలా ఎత్తిపడతామంటే ఆ కార్డులో ఎత్తిపెట్టి ప్రార్థన చేయటం కాదు, నీకు ఏ మాట ఇచ్చాడో ఆ మాటను ప్రార్థనలో ప్రతిరోజు జ్ఞాపకం చేయటమే ఎత్తిపట్టి ప్రార్థన చేయటం అన్నాడు. ఆ రోజు దైవజనుడి ద్వారా తీసుకున్న మాట అక్షరాలు ఇప్పటి వరకు పాటిస్తూనే ఉన్నాను. ప్రభు కృపలో ఇక ముందు కూడా పాటిస్తాను, ప్రభు కృపలో. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట అంటున్నంటే, పైన వాళ్ళు ఉన్నారు కాబట్టి, నేర్చుకున్నాం కాబట్టి వాళ్ళ నేర్పగలుగుతున్నాం. వాళ్ళు చెబుతుంటే విన్నాం కాబట్టి ఈరోజు అనేకులకు వారి ద్వారా కానీ, మొదటిగా ప్రభు కృప, తర్వాత వారి ద్వారా దేవుడు నిర్ణయించినటువంటి సందేశం అనేది ఈరోజు వెలువడ చేయగలుగుతున్నాం. ఆమేన్, హల్లెలూయా. ఖచ్చితంగా మనకు నాయకుడు కావాలి. ఆ వాగ్దానం ఎప్పుడైతే తెచ్చిపెడతావో అక్షరాల ఆ వాగ్దానాన్ని నీ జీవితంలో నెరవేర్చబడటం చూస్తావు, నీ కుటుంబంలో నెరవేర్చబడటం చూస్తావు, నీ సంఘములో కూడా నెరవేర్చబడటం చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రాధాన్యమైనది ఏంటంటే ప్రార్థన. అబ్రహాము కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానాన్ని బట్టి ఆయన ఎక్కడికి పోయినా గుడారం వేయటం, ఆ గుడారం వాకిట బలిపీఠం కట్టుకొని ఆడే మోకాళ్ళేసి ప్రార్థన చేయటం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, ఇప్పటి వరకు అంటే కృతజ్ఞత వార్షికోత్సవ సంబంధితమైనటువంటి సందేశం ప్రభు చిత్తంలో అందిందని నేను నమ్ముతున్నాను. అందింది, అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే కుటుంబం గురించి ఒకసారి గమనించండి. వాగ్దానమే. ఆ వాగ్దానం నెరవేర్పుకి ఖచ్చితంగా నిరీక్షణ కావాలి. విశ్వాసం అనేది నీ తలలో ఉన్నటువంటి మెదడు లాంటిది. విశ్వాసము నీ తలలో ఉన్నటువంటి మెదడు లాంటిది. ఎందుకు ఈ మాట ప్రభు గుర్తు చేస్తున్నాడంటే, ఓడలు బద్దలైనటువంటి విశ్వాసం విషయంలో వాడల బద్దలైపోయినటువంటి ఆ బ్యాచ్ ఉన్నారన్నాడు పౌలు భక్తుడు. వాడ బద్దలైపోవటం అంటే నడిమికి ఇరిగిపోవటం, అంటే విశ్వాసం కాస్త వదిలేసి వాళ్ళకు నచ్చినట్టుగా యథా రాజా తదా ప్రజ అన్నట్టుగా బ్రతికేయటం అన్నమాట. ఇప్పుడు మెదడు బ్రెయిన్ డెడ్ అయింది అయ్యా అంటారు కొంతమందికి. కొంతమంది బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల యొక్క అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కొంత సర్క్యులేషన్ అనేది ఉంటుంది. ఆ బ్రెయిన్ డెడ్ అయిపోయి పూర్తిగా అవయవాల కదలిక ఆగిపోక మునిపే డాక్టర్లు సలహా ఇస్తారు, అయ్యా అవయవాలు దానం చేయగలిగితే దానం చేయండి. మా అక్క భర్త
ఈ ఖాళీలోనే రీడింగ్ తీయటానికి తిరిగాడు. సందుకాడ 6 గంటలప్పుడు, అది 2015 అట్టుకుంటా. ఆ 2014, 17, 15, 17 ఆ టైం పట్టుకుంటా. సందుకాడ 6 గంటలప్పుడు కరెంటు స్తంభం మీద కరెంటు స్తంభం ఎక్కి నిచ్చెన మీదగా వైర్లు కలుపుతూ ఉన్నాడు. అక్కడే షాక్ కొడుతాం. వాస్తవంగా కటింగ్ వేరు ఏది లేకుండా చేత్తోనే పవర్ సప్లై ఉన్న వైర్లు కలుపుతాడు ఆయన. అయితే మాకు చెప్తాడు ముందుగానే, కుర్చీని పట్టుకోలే కానీ నన్ను పట్టుకోవచ్చు అంటాడు. ఎందుకంటే భూమి యొక్క ఆకర్షణ శక్తి, దానివల్ల ఎర్త్ పాస్ అయ్యి నాకు షాక్ కొడుతుంది. నన్ను పట్టుకోకుండా మీరు దూరంగా ఉండండి, నేను దాన్ని జాయిన్ చేస్తాను. మా కళ్ళ ముందు చాలా జాయిన్ చేయడానికి మేము చూసాం. అదే క్రమంలో మెయిన్ లైన్ మీదకి ఎక్కాడు, వైర్లు కలుపుతూ ఉన్నాడు, షాక్ కొడుతాం. అక్కడ నుంచి మిస్ అయ్యి కింద పడటంతోనే వెన్నుపూస విరిగిపోయింది. పక్కటెముకలు కాస్త ఊపిరితిత్తుల్లోకి వచ్చేసాయి. బాగుందల్లా ఏంటి అంటే కిడ్నీలో కూడా ఎముకలు, పక్కటెముకలు వచ్చేసాయి. అంటే వెన్నుపూస సంబంధమైన ఎముకలు. బాగుంది ఏంటంటే కళ్ళు, గుండె. డాక్టర్ గారు చెప్పారు, అవయవాలు దానం చేయండి అయ్యా. అప్పటికి లలిత హాస్పిటల్లో ఆట పెట్టారు. ఠాగూర్ సినిమా మళ్ళీ నాకు చూపించారు. ఉన్నదంతా అయిపోయింది, ఇక్కడ దగ్గరికి వ్యవహారం లేదనగానే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళినారు. ఇక్కడ కాలసానిలో పెడితే ఆయన లలిత అన్నాడు. లలిత ఉన్న కాడ కాస్త పిండింది. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ వచ్చి కరెక్ట్గా గుండె మీద పిడికిలతో బాగా గట్టిగా అట్ట వచ్చి నెమిరాడు, అట్ట కదిలిచ్చాడు. మా బాబు వరకు ఒకసారి అట్ట పైకి లేచి అట్లా అన్నాడు. వెంటనే ఆయన అన్నాడు, ఇతను ఆల్రెడీ బ్రెయిన్ డెడ్, అవయవాలు ఏదన్నా ఉంటే దానం చేసుకోండి అన్నాడు. ఎందుకు ఈ మాట? నా జీవితంలో, మా జీవితంలో, మా కుటుంబంలో జరిగిన సందర్భాన్ని ఉటంకించాల్సి వస్తుందంటే, చాలామంది బ్రెయిన్ డెడ్ అయిన వాళ్ళకి అవయవాలు అంబులెన్స్లోనో ప్రత్యేకమైన విమానం, హెలికాప్టర్ అని అట్లా తీసుకెళ్ళి అవయవ దానం జరిగించిన, వారిని బ్రతికించిన సందర్భాలు ఉన్నాయి. కొంతమంది ఈ మధ్య చిలకలూరిపేటలో సౌండ్ సిస్టమ్ దగ్గర తండ్రి సన్నిధిలో అనిల్ అని అనే తర్వాత, ఒకవేళ ఆయన రాకపోతే అంత సమర్థవంతంగా ఆపరేట్ చేయగల వ్యక్తి ఆ పరిచారకుడు, కృష్ణ అనేది ఉంది పేరు. రోడ్డు ఏమో నిలబడ్డాడు, ఓవర్ క్రాస్ ఏదో మొత్తానికి బస్సు వచ్చి అంతే పడతాం, బ్రెయిన్ డెడ్ అయింది, అవయవాలు దానం చేశారు అయిపోయి. అంటే విశ్వాసం అనేది ఒక మెదడుకు సంబంధించిన భాగం. ఈ మెదడే కనుక సరిగ్గా పనిచేయకపోతే నీ గుండె ఆరోగ్యంగా ఉన్నా, కళ్ళు ఆరోగ్యంగా ఉన్నా, నరాలు చక్కగా ఉన్నా, రక్త ప్రసరణ చక్కగా ఉన్నా, ఊపిరితిత్తులు చక్కగా ఉన్నా, కిడ్నీలు చక్కగా ఉన్నా, మూలుగులు చక్కగా ఉన్నా, ఎముకలు చక్కగా ఉన్నా, ఏ స్థితి అయినా సరే చక్కగా ఉన్నా, ఒక్క మెదడు కనుక పనిచేయకపోతే మిగతా మొత్తం వాటి కదలికలు అనేవి పని చెయ్యవు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసాన్ని మెదడుకు ఆపాదిస్తున్నాడంటే, విశ్వాసం అనేది చాలా సున్నితమైంది, అలాగనే చాలా బలమైంది, విలువైంది. మెదడు కూడా చాలా సున్నితమైనది, అలాగే బలమైన పని చేస్తుంది, అలాగే చాలా ఆధారమైనది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలు గమనించండి, కుటుంబాన్ని కట్టుకోవాలంటే ఖచ్చితంగా నీకు విశ్వాసం అనేది ఉండాలి. ఈ విశ్వాసం అనేది పెంపొందాలంటే ఖచ్చితంగా దేవుడిచ్చిన వాగ్దానం నీ కుటుంబానికి, ఆ వాగ్దానాన్ని పట్టుకోవాలి. దేవాది దేవుడు ఎక్కడో బొమ్మలు అమ్ముకుంటున్నటువంటి ఒక వ్యక్తి, ఆ కాలంలో ఉన్నటువంటి దేవి దేవతలకు మొక్కేటటువంటి ఒక వ్యక్తి ఆబ్రాం. అయితే ప్రభు దర్శించి పిలిచి ఒంటరిగానే ఆకాశ నక్షత్రాలను చూడు, ఇసుక రేణువులు చూడు, సముద్రం ఒడ్డున, ఇలాగూ నీ సంతానం ఉంటుందంటే
తన విశ్వాసము బలపడేంత వరకు ప్రభు తనతో స్నేహం చేసి, విశ్వాసం బలపడిన వెంటనే ఒక మాట ఇవ్వగల దాన్ని పట్టుకొని ఇక కదిలాడు. ఆ కదలటం శాశ్వతమైన ఆశీర్వాదాన్ని అబ్రహాము అక్షరాల అనుభవించాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్న మాట కుటుంబ పరంగా. దేవుడు నీకు ఒక మాట ఇచ్చాడు నీ కుటుంబ విషయంలో. ఆ మాట తీసుకున్న నీకు భర్త ఉన్నట్లయితే భర్తగా నువ్వు దాన్ని బాధ్యతగా తీసుకొని దేవుని సన్నిధిలో మోకాళ్ళేసి పెనుగులాడుతున్నప్పుడు నీ బిడ్డ నిన్ను చూసి, నీ కూతురైనా కొడుకైనా కోడలైనా అల్లుడైనా మనో సంతానమైనా నువ్వు మోకరిస్తున్న దాన్ని చూసిన వెంటనే వారు మోకరిస్తారు. లేదు నాకు భర్త లేడయ్యా, భర్త ఎప్పుడో కాలం వెళ్ళిపోయాడు, లేదా మాకు మనస్పర్ధల వల్ల మేము విడిపోయాం అనుకుంటూ ఒంటరిగా ఉంటున్నాను అంటున్నావా? నేను నా కుమార్తె, నేను నా బిడ్డలు ఉంటున్నాము అంటావా? అయితే నువ్వే యజమానురాలివి. నువ్వు మోకరించావు అనుకో, నువ్వు మోకరిస్తే నిన్ను ఫాలో అవ్వాలి నీ బిడ్డలు. అబ్రహాములో ఉన్నటువంటి ఆ భక్తి భార్యలోకి వచ్చింది, అలాగనే పనివాళ్ళలో కూడా కనపడదని. మరి ఈరోజు కుటుంబ యజమానుడిగా నువ్వు ఉన్నావు. నువ్వు బిర్రుగా తాగుతూ సిగరెట్ కాలుస్తాను, బీడీ కాలుస్తాను, చుట్ట తాగుతాను, కైని వేస్తాను, పాన్ పరాగో గుట్కాను ఏదో నవ్వులుతా నీ కొడుకుకి శ్రేష్టమైన మంచి బుద్ధులు రావాలంటే పొరపాటును కూడా రావు. నువ్వు మందలించినా కానీ వ్యర్థమే. ఏమంటాడు తెలుసా? ముందు నువ్వు సరిగా ఉన్నావా అని అడుగుతారు బిడ్డలు. ముందు నువ్వు సరిగా ఉన్నావా అంటారు. మనము ఆచరణలో పెడితేనే కదా పక్కన వాడు దాన్ని ఆచరించగలిగేది. నాకు తెలిసి ఒక యవనస్తుడు, ఎవరో ఎందుకులే మా మేనత్త నామతరపు మేనత్త కొడుకు నేను అడిగాను. నాకంటే చిన్నోడు, మేమంతా చిన్నప్పుడు ఒక చోటే పెరిగినోడు. వాడిని అడిగాను, ఎరా బాప్తిసం పొందొచ్చు కదా అని. వాడు ఎవరికి వెళ్ళి చూపించలా, వాళ్ళ అమ్మకి వెళ్ళి వాళ్ళ నాన్నకి వెళ్ళి చూపించాడు. బుద్ధి తక్కువైన ఉన్నావాడా? ఇంచుమించుగా పెళ్ళిళ్ళకి వచ్చినప్పుడు అడిగా నేను. అంటే 26-27 సంవత్సరాలు వచ్చినప్పుడు, లేదా 23-25 సంవత్సరాల ఆ సమయంలో నేను వాడిని అడిగాను, అబ్బాయి బాప్తిసం పొందొచ్చు కదరా అని. అడిగితే నేను బాప్తిసం పొందిన తొలి దినాలన్నమాట. వాడిని అడిగితే వాడు అన్నాడు, వాళ్ళు ఏం మారారు చెప్పు అంట. బాగానే ఉన్నారుగా, మీ నాన్న సంఘ పెద్దాయా, బాగానే ఉన్నారు కదరా అంటే, నీకేం తెలుసు వాళ్ళ సంగతి అంటే. కుటుంబంలో తల్లిని కానీ తండ్రిని కానీ కడుపును పుట్టిన బిడ్డలు క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు, పరీక్షిస్తుంటారు. నువ్వు మంచి బుద్ధులు కలిగి ఉంటే వాడు మంచి బుద్ధులు కలిగి బ్రతుకుతాడు. నువ్వు చెడిపోయిన బుద్ధులు కలిగి, చెడిపోయినటువంటి అలవాట్లు కలిగి నువ్వు ఆ రకంగా వికృతంగా ప్రవర్తిస్తూ బ్రతుకుతా నీ కొడుకును కానీ కూతురును కానీ మందలించి అలా ఉండకూడదు ఇలా ఉండకూడదని ప్రయత్నం చేస్తే వారు చెప్పుతో లాగి మొఖాన కొట్టినట్టుగా మాటలు అందిస్తూ ఉంటారు. నీకు కావాలనే కొంచెం కటువుగా నీకు తగలాలనే పరిశుద్ధాత్మ దేవుడు అనుమతిస్తేనే ఆ మాట పలికా. చెప్పుతో లాగి పెట్టి కొట్టినట్టుగా నీకు తగలాలనే వాళ్ళు మాటలు నీ ఎదుట విసురుతూ ఉంటారు. నువ్వు సరైన పద్ధతుల్లో లేకుండా మా పిల్లల బ్రతుకులు బాగుండాలి, నా కొడుకు బ్రతుకు బాగుండాలి, నా కూతురు బ్రతుకు బాగుండాలి, మా మనవ సంతానం ఆశీర్వదింపబడాలంటే మొహమా ముందు నువ్వు సరిగా ఉండి అంటాడు దేవుడు. గతంలో పరిచయం చేశాను, సందర్భోచితంగా అది అనుకూలం ఉంటుంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఒక యవనస్తుడు స్కూల్ చదివేటప్పుడు డైలీ వాళ్ళ నాన్న గది దగ్గరికి వెళ్ళి ఆ తలుపు సందులో నుంచి వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడు అని చూసి వెళ్ళేవాడట. వాళ్ళ నానంటే భయం, చాలా భయం వాళ్ళ నానంటే. స్కూల్ చదివేటప్పుడు
స్కూల్కి వెళ్ళే ముందుగా వాళ్ళ నాన్న గదిలో ఏకాంతంగా ఉంటే ఏం చేస్తున్నాడా అని చెప్పి చూసే వెళ్ళేవాడంట. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మా నాన్న ఏం చేస్తున్నాడా అని చెప్పని చూసేవాడంట ఆ గదిలో. ఆ గది వైపు సన్న సందు ఉంటే. స్కూల్ డేస్ అయిపోయి కాలేజీకి వచ్చాడు. ఇంటర్మీడియట్ నుంచి తను చదవాలనుకున్న పెద్ద చదువుల వరకు కూడా ప్రతిరోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న ఏం చేస్తున్నాడా అని చెప్పి చూసి వెళ్ళేవాడు. తిరిగి మళ్ళీ కాలేజీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్న ఆ గదిలో ఏం చేస్తున్నాడనా చూసి వెళ్ళాడు. వాళ్ళ నాయన కాలం చెల్లి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ బిడ్డ కూడా అదే పద్ధతిలోకి వచ్చాడు. ఆమెన్ హల్లెలూయా. ఏంటయ్యా ఆ పద్ధతి అంటే, స్కూల్ చదివేటప్పుడు కూడా వాళ్ళ నాన్నే స్కూల్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళ నాన్న గదిలో వాళ్ళ నాన్ని నిలువు మోకాళ్ళ మీద ప్రార్థన చేయటం చూశాడు. ఆమెన్ హల్లెలూయా. కాలేజ్ చదివేటప్పుడు కూడా వాళ్ళ నాన్న ఆ పిల్లగాడు కాలేజీకి వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న గది దగ్గర ఏం చేస్తున్నాడా అని చూసేవాడంట. తిరిగి వచ్చేటప్పుడు ఏం చేస్తున్నాడా అని చూసేవాడట. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటమే చూశాడు. ప్రభు మహా ఉచిత కృపను బట్టి తన తండ్రి యొక్క క్రమముతో వినయ భయభక్తులతో కూడిన ఆ భక్తి సాధన చూశాడు. కాబట్టి కాలక్రమంలో తన తండ్రి కాలం చెల్లిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి అదే గదిలోకి వెళ్ళి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు. ప్రభు యొక్క మహా ఉచిత కృప ఏంటంటే, ప్రపంచ చరిత్రలో ఒక చారిత్రాత్మకమైనటువంటి సేవకుడుగా ఆయన నిలిచిపోయాడు. ఆమెన్ హల్లెలూయా. హల్లెలూయా. ఎలా సాధ్యమైంది ఇది? తన తండ్రి యొక్క ప్రార్థన క్రమము అనే జీవితాన్ని చూడటం వల్ల తరం వెంబడి తరం ప్రతి తరం కూడా దీవించబడుతూ వస్తూ ఉంది. డిజిఎస్ దినకరన్ గారిని గమనిస్తే తనకు తెలియకుండా తనకు స్పర్శ అనేది కోల్పోయి మోకాళ్ళ మీద ఉండి బిగుసుకుపోయేవాడంట. అట్లా బిగుసుకుపోయి చలనం లేకుండా పడిపోతే అప్పుడు కొడుకు కానీ తల్లి కానీ వీళ్ళంతా లోపలికి వెళ్ళి ఆయన మళ్ళీ కాళ్ళు సాగలాగేవాళ్ళు. అంటే ఎక్కడికక్కడ బిగుసుకుపోయి ఉండేట. మళ్ళీ స్ట్రైట్ చేసి తీసుకువెళ్ళి ఆయన బెడ్ మీద నిద్రలో ఆ బెడ్ మీద అంతే పరుండు పెట్టేవాడట. అలా ఆయన బ్రతికినంత కాలం ఆ క్రమాన్ని చూశారు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి, ఆ తర్వాత వాళ్ళ మనవడు పాల్ దినకరన్ అని, వాళ్ళ మనవడు కూడా ఉన్నాడు దినకరన్ అని చెప్పని. ఇలా వరుస క్రమంగా ప్రార్థన అనే జీవితాన్ని బట్టి ఆ కుటుంబం కొన్ని కోట్ల మందికి ఆశీర్వాదకరంగా ప్రభు మార్చాడు. ఆమేన్ హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి తరము అబ్రహాము బట్టి ఆశీర్వదింపబడినట్లుగా దేవాది దేవుడు తన యందు వినయ భయ భక్తులు కలిగి తన మాట చొప్పున ఎందరైతే నడుచుకుంటారో 1000 తరముల వరకు వారిని ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆమేన్ హల్లెలూయా. నా మాట వినకుండా, నా ఆజ్ఞలు, నా కట్టడలు వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళ విషయంలో 3 లేదా 4 తరాలు ఒక్కడు చేసిన దాన్ని బట్టి, ఒక్కడు దేవునికి వ్యతిరేకంగా బ్రతికిన దాన్ని బట్టి 3 లేదా 4 తరాల మీదకి ఆ శాపాన్ని తెస్తాను. ఆకానాన్ని వాడు శపితమైనది తెచ్చి పెట్టుకుంటే ఆకానును బట్టి తన భార్య, బిడ్డలు, పనివాళ్ళు, పశు సంపద కలిగిన యావత్తు రాళ్లతో కొట్టి చంపబడ్డారు. ఆకాన్ అనేవాడు ఒక్కడు తప్పు చేసినందుకు ఏం దేవుడు ఒక్కడిని చంపొచ్చుగా? అంటే రాబోతున్న కాలంలో కూడా ఎవడు కూడా బరి తెగించి ఇలాంటి పొరపాటు చేయకుండా భయము కలిగి దేవుని పాదాలు పట్టుకొని దేవుడు కోరుకున్నట్టుగా బ్రతుకుతారనే కుటుంబాన్ని ఆడ పతనానికి అనుమతించాడు. కొరహు, దాతాను, అబీరాము, ఎంబె అనేవాళ్ళు మోషేకు వ్యతిరేకంగా తిరిగితే
ఒక దైవజనుడికి వ్యతిరేకంగా తిరిగిన కుటుంబం ఎలాంటి భయంకరమైన శిక్ష అనుభవిస్తుందో అక్షరాల ఇది చదివి తెలుసుకోవడానికే ఆ పరిస్థితిని అక్కడ అనుమతించాడు. మా కుటుంబాన్ని చూస్తే మా తాతగారు దైవజనుడు తిట్టినందుకు, రక్షణలోకి వచ్చిన వ్యక్తులను తిట్టినందుకు మా ఇల్లు, మా వంశం, మా కుటుంబం శపించబడింది. ఈరోజు చాలా మంది చూస్తూ ఉంటారు దైవజనుల మీద కొంతమంది చాతపళ్ళు, కులానికి సంబంధించిన దేవతలు దేవుళ్ళ మీద కొన్ని బలులు ఇచ్చి, అసలు ఒక తిట్టినందుకే మా కుటుంబం ఇలా అయితే మరి ఇవన్నీ చేస్తున్న వారి పరిస్థితులు ఏంటి? వాళ్ళ నిర్లక్ష్యము, వాళ్ళ అహంకారానికి ఇంకా మూర్ఖంతో ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తూ చాతపడులు, క్షుద్ర పూజలు, చెల్లంగి, బాలమణిని, ఈ లోకంలో చెప్పడం దేవతలు యజ్ఞాలు, హోమాలు, పూజలని, కులానికి సంబంధించిన దేవతలు దేవుళ్ళని, అడవికి సంబంధించిన వ్యక్తులు వాళ్ళకి సంబంధించిన దేవతలు వాటి ముందు బలులు, కొన్ని జంతువులను బలిచ్చి మరి రక్తాన్ని చిందించి చేయిస్తా ఉన్నారు. నాకు అర్థమవుతుంది ఎవరు చేయిస్తున్నారు ఏందని. పొరపాటును కూడా వాళ్ళ పేరు చెప్పను, పొరపాటును కూడా వారిని అలా చేయి ఇలా చేయని కూడా చెప్పను. దేవునికి అప్పచెబుతా, కాలానికి అప్పచెబుతా, మిగతాది ప్రభువు చూసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే, ఒక సేవకుడి విషయంలో కానీ ఏ విధాన విషయంలో కుటుంబం ఎలా నాశనం అయిపోతుంది. ఇంకొకడు అలాంటి పొరపాటు చేయకుండా ఎంత కఠినమైన శిక్షకైనా దేవుడు అనుమతిస్తాడన్నది నీకు గుర్తుండాలని మాత్రమే అది రాయించాడు. కొరింథీ పత్రిక సాక్ష్యం ఇవ్వట్లా, యుగాంతమందున నీకు బుద్ధి కలగాలని, అంటే నేర్చుకోవాలని. ఇది తిరుగుబాటు చేయటం కాదు. అలాంటి బ్రతుకు నాకు వద్దయ్యా. ఆశీర్వాదకరమైన కుటుంబము, ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలు, ఆశీర్వాదకరమైనటువంటి దాంపత్య జీవితం, ఆశీర్వాదకరమైనటువంటి సంపద, ఆశీర్వాదకరమైన ఇహపాల సంబంధమైన ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా కూడా దీవెన మాకు కావాలని జాగరూకులై భక్తి సాధన చేస్తారని ప్రభు అవి రాయించి పెట్టాడు. కొంతమందికి లేఖన అవగాహన లేదా లేఖనాన్ని ఉపదేశిస్తున్నప్పుడు దాన్ని తీసుకోకుండా కొంతమంది అక్కడే లేవంగానే దుప్పటి దులిపేసినట్టుగా, మందిరంలో లేవంగానే ఉపదేశం అయిపోయింది ఇంకా మీరు ఇళ్ళకి వెళ్ళొచ్చు అనగానే అక్కడే ఆడవాళ్ళు అయితే బయట చెంగా అలా దులుపుతారు. అలా దులిపేసినట్టుగా వాక్యాన్ని కూడా ఆడే దులిపేసి, పాస్టర్ గారు నువ్వే నీ నెత్తి మీద ఉట్టిలాగా పెట్టుకుని ఊరేగు అని చెప్పని ఆయనకు అప్పచెప్పొచ్చారు. నువ్వు బాగుపడాలని, నీ కుటుంబం బాగుపడాలని, నీ బిడ్డలు బాగుండాలని, నీ కోడలు కానీ, కొడుకు కానీ, అల్లుడు కానీ, కూతురు కానీ, వీళ్ళంతా చక్కగా సకల ఐశ్వర్యాల చేత తొలచోగాలని చెప్పని, ఆధ్యాత్మికంగాను వర్ధిల్లాలని చెప్పని దైవజనుడు ప్రత్యేకంగా మీకు ఇచ్చి ఆ ఉపదేశాన్ని అందిస్తే దాన్ని ఆడ పడేసి ఈ టోళ్ళు అటు వెళ్ళిపోతూ ఉన్నారు. ఈరోజు నేను అంటాను ఒక చిన్న మాట. ఈరోజు ఉదయకాలము ఆయా సంఘాల్లో మీరు వెళుతున్న సంఘాలకు వెళ్ళారు. దైవజనుడు చెప్పిన మూలవాక్యం ఏంటో చెప్పగలుగుతారా? అసలు దైవజనుడు ఏ సందర్భోచితమైన సందేశం ఇచ్చాడో చెప్పగలుగుతారా? అబ్బాయి అవన్నీ మాకు ఎందుకండి. నేను కొన్ని కుటుంబాలను దర్శించినప్పుడు కొంతమంది వ్యక్తులు నేను అడిగినప్పుడు, అయ్యా ప్రార్థన చేసుకున్నారా అంటే, మాకు అసలు ప్రార్థనే జాత కదా. ప్రార్థనే జాత కాదు కానీ బటువాడ, వారానికి బటువాడ రావాల్సిన లెక్కలు మొత్తం చెబుతాం. ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఒక 400 రూపాయలు తగ్గించిస్తే, పలానా సంవత్సరం పలానా తారీఖున పలానా చోట నేను నిలబడితే పలానా వ్యక్తులు మన మధ్య నిలబడి మనకు సాక్షులుగా ఉంటే అప్పుడు నువ్వు 400 నాకు తరుగు పెట్టించావు. ఇంకెన్ని సంవత్సరాలు అవుతావు ఆ 400 అని అడుగుతావు. పొరపాటు వాక్యం మాత్రం ఇంత గుర్తింపు అనేది ఉండదు. నేను హేళన చేయట్లేదు, కించపరచట్లేదు, కానీ గుర్తు చేస్తున్నా.
ఏం గుర్తు చేస్తున్నానంటే లేఖనాన్ని వాక్యం అనే ఆహారాన్ని హృదయంలో పదిలపరుచుకో. నీ హృదయంలో పదిలపరుచుకున్నప్పుడు ఆ వాక్యం నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. అమ్మాయి, ఒరే అబ్బాయి, నువ్వు ప్రార్థన చేయాలి. నీ కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, నీ పిల్లల కోసం, నీ అత్తమామలు తల్లిదండ్రుల కోసం, నీ చుట్టూ నీ బంధువుల కోసం, నీ ఇరుగు పొరుగు వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు అని చెప్పని వాక్యం నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది. ఆ వాక్యమే నీ హృదయంలో లేదనుకో, ఇక నువ్వు ఈడ దేవుని సన్నిధిలో వాక్యం వింటావు, ప్రభువుల్లో కూడా చేయేస్తావు. నీ అవ్వ తగ్గేదేలే అని చెప్పని సినిమాకి కూడా పోతావు. వాళ్ళ అవ్వ తగ్గడానికి నువ్వు సినిమాకి ఎందుకు పోవాలా చెప్పు? అసలు వాడు డైలాగ్ పెడతావు, నువ్వు దానికి మళ్ళీ పక్షికి కనుక రెక్కలు వచ్చినట్టు ఎగిరి మరి. అరే, మందిరంలో ఎన్న వాక్యం అంత ఘాటుగా గట్టిగా ఎందుకు చెప్పలేవు? ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ లేదు. అమ్మను నొప్పించలేక, నాన్నను నొప్పించలేక, అంటే అమ్మ కానీ నాన్న కానీ బాధపడతారేమని, చావుకుడు రాకపోతే లెక్క అడుగుతున్నామని, ముఖాన్ని పట్టుకొని అడుగుతున్నామని చెప్పని లెక్కకు మాత్రమే, వాళ్ళని నొప్పించకుండా, వాళ్ళకి దుఃఖం కలగకుండా ఉండటానికి మాత్రమే సంఘానికి పోతున్న పాస్టర్ గారు అనే మేధావులు లేకపోలేదు, ఉన్నారని నేను చెబుతాను. వాడెవో తగ్గేదేలే, ఈడెవో తగ్గేదేలే అని డైలాగులు చెబుతావు, ఇంకెయ్యో చెబుతావు. కానీ మా హీరో అతీద్ అంటావు. ఎప్పుడైనా చెప్పావా నా రియల్ హీరో యేసయ్య అని చెప్పని నీ ఫ్రెండ్స్తో? చెబితే మళ్ళీ వాళ్ళు జారిపోతారు, నా స్నేహానికి రారు. నేను చెప్పే సోదంతా వాళ్ళు వినరు. అప్పుడు నేను ఒంటరి అయిపోతాను. నిజమైన స్నేహితుడు, నిజమైన హీరో, నిజమైన తండ్రి ఎవరైనా ఉన్నారంటే అన్ని కోణాల్లో యేసయ్య మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏ బలహీనత అయినా, నీ జీవితంలో ఏ పొరపాట్లు ఉన్నా, యేసయ్య సన్నిధిలో వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే నీ స్నేహితుడు లాగనో స్నేహితురాలు లాగనో, ఆడపిల్లలకైతే స్నేహితురాళ్ళు ఉంటారు. ఇప్పుడు మరి ఇద్దరు మగ పిల్లలు కూడా మా ఫ్రెండ్స్ అంటున్నారు, తర్వాత తెప్పలు పడుతున్నారు. వాడికి కనీసం అవగాహన ఉండదు. అయ్యో, నా తోడ పుట్టిన దాని దగ్గరికి ఇంకొకడు వచ్చి స్నేహితుడు, నేను ఫ్రెండ్ అంటే నేను ససేమిరా ఒప్పుకోను కదా. మరి వేరొక అమ్మాయిని చిన్నప్పటి నుంచి పెరిగినా కానీ ఒక ఈడుకు వచ్చినప్పుడు కన్న తండ్రే, తోడ పుట్టిన అన్నే లేదా తమ్ముడే దగ్గరకు రాడే. మరి నేను ఎందుకు స్వతంత్రంగా వెళుతున్నాను? నా ఇంట్లో ఆడపిల్లల దగ్గరికి అలా వస్తే నేను నొచ్చుకుంటున్నాను కదా. మరి ఆ తల్లిదండ్రులు కూడా, ఆమె వాళ్ళ తోడ పుట్టిన వాడు కూడా నొచ్చుకుంటాడు కదా అన్న గ్రహింపు ఎందుకుంటలేదో అర్థం కావట్లా. ఆడపిల్ల ఈడుకు వస్తుంటేనే తండ్రి దూరంగా ఉంటాడు, దగ్గరకు తీసుకోడు. తోడబుట్టినోడు కూడా దూరంగా ఉంటాడు, ఎందుకంటే ఈడుకు వస్తుంది పిల్ల. ఈ ఆడపిల్లలు కూడా కొద్దిగా అసలు పొరపాటును కూడా జ్ఞానం, ఎవడు ఏం చెబితే ఊరేగటమేగా. అయ్యో, నేను ఒక స్థాయికి వచ్చాను, ఈ స్థాయిలో నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. సాక్ష్యం అన్నా శీలం అన్నా పర్యాయ పదాలు. నా సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. నేను ఎవరితో పడిచోడు పళ్ళికి ఇచ్చి పగ మాట్లాడుతుంటే రేపు పొద్దున పెద్ద పెద్ద రాళ్ళు పడతాను గ్రహింపు ఉండాలిగా. వాడు వాళ్ళు వచ్చిన దాన్ని బట్టి, ఎవడన్నా రాళ్ళు వేసిన దాన్ని బట్టి అవి విన్న తల్లి కానీ తండ్రి కానీ గదిమితే సముదాయించడానికి, క్రమంలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే నేను చచ్చిపోతా. చావు ఎవడికి నష్టం? పోయి నిత్య నరకంలో ఎగుతావు తప్ప రెండోది లేదు. ఒక నింద నీ మీదకు వచ్చినప్పుడు దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. యేసేపును నీ మదిలోకి తెచ్చుకోవాలి, దావీదును నీ మదిలోకి తెచ్చుకోవాలి. పొరపాటు జరిగింది, దావీదు విషయంలో తెలిసి పొరపాటు జరిగితే బ్రతికినంత కాలం ఆ పొరపాటు వైపు తొంగి చూడాల. యేసేపు మీద ఏదో నింద పడితే పొరపాటును కూడా ఇంకొక నింద వేయడానికి అవకాశం ఇలా. లేఖనం చదువుతున్నాం, వాక్యం తెలుసుకుంటాం, కానీ ఈ రెండు సందర్భాలను వదిలేసి ఊరేగుతూ ఉంటాం. దానియేలు వలె ముమ్మారు దేవుని పాదాలు పట్టుకొని నమ్మకంగా సాక్ష్యాన్ని కాపాడుకోవాలన్న పరిస్థితి అర్థం కాదు. కొంతమంది
ఇన్ని మాటలు చెబుతున్నాక పాస్టర్ గారు మీరు కూడా కామెంట్స్ అట్లా అంటే నేను పర సంబంధం వేరొక రీతిగా నేను ఎక్కడ ఎప్పుడు కూడా ఇప్పటి వరకు కామెంట్ అనేది పెట్టలేదు. నేను ప్రభు అనుమతి ఉంటేనే పెడతాను తప్ప రెండోది కాదు. నాకు తెలుసు ఎటుకో బౌన్సర్ అయ్యి ఎటు తిరిగి ఎటు తగులుతో బాగా ఆ విషయాల్లో నలిగి వచ్చినాడు కాబట్టి ప్రభు కృపలో నాకు బాగా తెలుసు. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు బాధ్యత తీసుకొని దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థన చేయగలిగితే ఒబేదేదం యొక్క సొత్తు యావత్తు ఆశీర్వదింపబడినట్లుగా నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. ఎక్కడ ఏ ఇంట్లో అయితే మోకాళ్ళ ప్రార్థన జరుగుతుందో, తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ అయ్యా మాతో కుటుంబ ప్రార్థనకు నా భర్త సహకరించడం, నా కడుపును పుట్టిన బిడ్డలు సహకరించడం అనేవాళ్ళు ఉంటే నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేయి. నువ్వు మోకాళ్ళేసి స్తుతిస్తుంటే నీ ఇంట్లో అప్పటి వరకు గూడు కట్టుకొని తెస్తేసుకున్న చీకటి శక్తులన్నీ పారిపోతాయి. అసలు సైతాన్ గాడు అసలు తెలివిగా ప్రయత్నం చేసే విషయం ఏంటంటే నీ ఇంట్లో మీరంతా కలిసి ప్రార్థన చేయకుండా జడగొట్టమే వాడి పని. ఒబేదేదోము ఇంట్లో ఆ పరిస్థితి లేదు. తను ఒక యాజకుడు. అలాగని తన భార్యను బిడ్డలను కూడా నోవాహు దేవుడు చెప్పిన పని చేస్తానే ఉన్నాడు. తన 3 పిల్లలతో చెప్పుకున్నాడు, తన భార్యతో కూడా చెప్పుకున్నాడు. అందరు కలిసి భక్తి సాధన చేస్తూ కూడా నోవాహు కడుచున్న ఓడకు సహకరించారు. ఆమేన్, హల్లెలూయా. ఐక్యత. సైతాన్ గాడు ఏం చేస్తాడంటే ఐక్యతను జడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మొదటిగా ఐక్యతను జడగొట్టాడా ఇక వాళ్ళు కలవటం కష్టం లేదు. వాళ్ళకోళ్ళు ఇది దుష్టుడు పనిన పన్నాగం అని చెప్పని నడుం బిగించి కనుక ముందుకు అడిగి వేసి వారి వంతుగా వారు పెనుగులాడుతున్నప్పుడు ప్రభు హస్తం వారి మధ్యకు వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. ఇక ఆ హస్తం వారి మధ్యకు వచ్చిందంటే ఇక వాడు ఆ మధ్యలో కనపడ్డానమాట. పొరోరుమంటూ పరిగెత్తుడిగా నిలబడ్డా. నీ కుటుంబంలో అప్పులు, ఇరుకులు, ఇబ్బందులు, ఎప్పుడు చూసిన కన్నీళ్ళు, తిందామని కూర్చునే లోపల ఏదో గొడవ అవటం, కూతురు అలిగిపోవటము, కొడుకు అలిగిపోవటము, భర్త అలిగిపోవటము, భార్యను ఒక్కదాన్ని కూర్చొని బోర్ని ఆడవటం. ఈ సందర్భం నీ కుటుంబంలో ఉందా? మోకాళ్ళేసినా కానీ ఇంకా విపరీతం అవుతుందే కానీ తగ్గట్లేదంటావా? విపరీతం అవుతుందంటే పరిష్కారానికి సమీపంగా ఉన్నామని అర్థం. ఆమేన్, హల్లెలూయా. ఆరిపోయే కొవ్వొత్తిని చూడండి, మైనమంతా అయిపోయిన తర్వాత కూడా అది పరపర బాగా జ్యోతినిచ్చి బాగా వెలుతురినిచ్చి ఆరిపోద్ది. సమస్య పోయేటప్పుడు కూడా చెవిటిదైన మోగదయ్యం పట్టిన యవనస్తుడిని యేసయ్య దగ్గరకు తెచ్చాడు. తన తండ్రి అంటాడు, మార్కు సువార్త 7వ అధ్యాయం అది 9వ అధ్యాయం. అక్కడ ఆ తండ్రి చెప్పే మాట ఏంటంటే, యేసయ్య ఎక్కడో కొండ మీద ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ఏకాంతంగా. కింద శిష్యులు ఉన్నారు. వీళ్ళు కూడా పనోళ్ళు అంటున్నారు కదా, కాబట్టి వీళ్ళ దగ్గర కూడా వెళ్ళి ప్రయత్నం చేయాలి. ఈయన వచ్చింది ఎక్కడికి? యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు యేసయ్య దగ్గర పరిష్కారం ఎత్తుక్కోవాలి. కానీ మనోడు ఏంటంటే అతి తెలివితేటలు ఉపయోగించి ఈ శిష్యులు కూడా పనోళ్ళు అట్టుకుంటే అంటే ఒక్కొక్కడిని ఆట పట్టడానికి, అల్లరిపాలు చేయడానికి ఇలా కొంతమంది బ్యాచ్ వస్తారన్నమాట. కుటుంబాన్ని కూడా అల్లరిపాలు చేయడానికి కూడా వస్తారు కొంతమంది బ్యాచ్. మీరు నమ్మిన దేవుడు గొప్పోడు అంటగా, అదంటగా, మీరు ప్రార్థన చేస్తే అట్టంటగా ఇట్టంటగా అది ఇది అని చెప్పని. అప్పుడు వీళ్ళు చెప్పాల్సింది ఏంటంటే, మేము ప్రార్థన చేస్తే కదయ్యా, మా దైవజనుడు ప్రార్థన చేస్తే ఈ కార్యం జరిగింది కాబట్టి మా దైవజనుడి దగ్గర పోదాం పానాలు. ఆ మధ్యకాలంలో నా దగ్గరకు వచ్చి ఒక ఇద్దరు సవాల్ వేసుకుంటున్నారు. ఎట్టంటే
నేను ప్రార్థన చేస్తే వాన పడుతుంది అంటారు. ఇంకొకళ్ళు ఏమన్నారు, నేను ప్రార్థన చేస్తే వాన ఆగిపోతుంది అంటారు. అసలు వాస్తవానికి వీళ్ళు చేయాల్సిన పని ఏంది? ఇద్దరు కలిసి వాతావరణాన్ని అనుకూలపరచు ప్రభు అని ప్రార్థన చేయాలి, లేదంటే ఆత్మను రక్షించు ప్రభు అని ప్రార్థన చేయాలి. ఈ వదిలిపెట్టి ఒకళ్ళ మించి ఒకళ్ళు మేము నీతి పరులం అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవ్వాల్సిన టైంలోనే వాళ్ళకి ఇద్దరికి చెంపలు పగిలేటట్టుగా ఉపదేశాన్ని అందించి సరిచేశాను. అది నేను చేసిన పని కాదు, ప్రభు యొక్క అనుమతి చొప్పున అలాగ ప్రభు కృపలో జరిగింది. ఆమేన్, హల్లెలూయా. ఆ దెబ్బ చేయక వాళ్ళు పందాలు వేసుకోవట్ల. పందెం ఏదైనా ఉంటే ఒకటే చెప్పా, పరిచయకి ఇచ్చిన దర్శనం ఇది, 13 లక్షల పైచులకు సేవక గణాన్ని సిద్ధపరచాల. ఇది దేవుడిచ్చిన గురి. దర్శనం, సంస్కరణ పరిచయం ఉంది, ప్రవక్త పరిచయం ఉంది, అన్యజనుల అపోస్తలత్వం ఉంది, అందరూ సంపూర్ణ చేసే పరిచయం ఉంది, పాటల పరిచర్య, పుస్తక రచన పరిచర్య ఉంది. వీటిని గురి పెట్టుకొని ప్రార్థన చేయి. దీని విషయంలో పందెం పెట్టుకోవాలా. చిలకలూరిపేట పట్టణంలో తండ్రి సన్నిధి పరిచయంలో ఆత్మల రక్షణ జరుగుతుందంటే పరిచారకులు స్త్రీలు గాను పురుషులు గాను ఈ నెలలో ఇంతమంది రక్షణ పొందాలని డైలీ ప్రార్థన చేస్తారు. నెలలో 1 రోజు 2 రోజులు వాళ్ళకి అవకాశం ఉంటే అందరూ ఎవరికి వారు విడిపోయి గుంపులుగా స్త్రీల గుంపు పురుషుల గుంపు ఈ నెలలో స్త్రీలు ఎక్కువ రక్షించబడాలని స్త్రీలు, పురుషులు ఎక్కువ రక్షించబడాలని పురుషులు ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేస్తారు. ఇలాంటి టార్గెట్ పెట్టుకోండి, అప్పుడు ఏదైనా పని జరుగుతుంది. ఇదే చెప్పాను నేను వాళ్ళకి. నేను ఆత్మీయ పుట్టి పెరిగిన సంఘంలో కూడా ఇదే చెప్పాను. టార్గెట్ ఇలా పెట్టుకొని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ప్రతి నెల ఇక్కడ కూడా రక్షించబడతారని నేను ఆశపడ్డాను. ఎవరైనా వింటారేమో అని చెప్పాను. తీసుకున్నాడు తీసుకున్నారు, తీసుకోలేని వాళ్ళు వదిలేశారు. నా వంచుగా నేనైతే తీసుకొని ప్రార్థన చేసి అక్కడ ఉన్నంత కాలం దానికి దేవుడే సాక్షి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ నువ్వు ఏదైనా గురి పెట్టుకోవాలా, ఈ నెలలో లేదా ఈ సంవత్సరంలో ఈ ఆత్మలను రక్షించాలి. స్త్రీలుగా ఒకవేళ సంఘ పెద్దలే ఉండొచ్చు, పరిచారకులు ఉండొచ్చు, విశ్వాసులైన మా సంఘంలో ఈ వారం ఇంతమంది లేదా ఈ నెలలో ఇంతమంది రక్షించబడాలి. స్త్రీగా అయితే పురుషుడిగా అయితే లేదా అందరు కలిపి సంఘ క్షేమాభివృద్ధి కోసం. నీకు నువ్వు నడుము బిగించుకున్నప్పుడు నా బిడ్డ నా విషయంలో బాధ్యత కలిగి ప్రవర్తిస్తా ఉన్నాడని ప్రభు సంతోషించి ఇంకా నిన్ను ఆధ్యాత్మికంగా ఆశీర్వదిస్తూ ఉంటాడు, సేవకుడు కంటే గొప్పగా. ఆమేన్, హల్లెలూయా. దానికి నిలువెత్తు నిదర్శనం సాక్ష్యం ఎక్కడైనా ఉందా అని ఎవరైనా అడిగితే ఇప్పుడు మాట్లాడుతున్నవాడే దానికి సాక్ష్యం. ఆమేన్, హల్లెలూయా. అలా అని నా దైవజనుడు తక్కువ చేయట్లేదు, అలా అని నన్ను హెచ్చించుకోవట్లేదు. నీకు మాదిరి ఎవరంటే ఎవరైనా సాక్ష్యం ఉందంటే నేను వెళుతున్నా, నాతో పాటు ప్రభువులో చేవేస్తున్నవారు ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధిలోకి వెళ్ళాలని, వారి ఆత్మలో ఇంకా పరిపక్వతలో రావాలని, ప్రార్థనలు ఎదగాలని, ప్రభు కోరుకున్న సేవా పాత్రలో కావాలని, సేవకుడు క్షేమాభివృద్ధి కోసం 41 రోజు 2 పర్యాయాలు ఉపవాసం ఉన్నాను. అక్కడున్న ప్రతిసారి ఉపవాసం ఏదైనా ఉందంటే ఇందుకోసమే. నన్ను ఎవరు బలవంతం చేయాల. నేను ఎప్పుడు కూడా దైవజనుడికి ఇదిగో ఇన్ని రోజులు ఉపవాసం ఉంటున్నా దీనికోసం అని చెప్పి లేదు. కావాలంటే పోయి దైవజనుడిని అడగండి. అసలు ఆ అబ్బాయి ఎందుకు ఉపవాసాలు ఉంటాడో మాకు ఇంత వాటికి అర్థం కాలేదు అంటారు వాళ్ళు. తెలియని వాళ్ళు అయితే నేను చెప్పిన ఈ సంగతులు విన్నదాన్ని బట్టి ఇందుకోసమా ఈ ఉపవాసాలు ఉన్నదని గ్రహింపగలిగిన వాళ్ళు ఉన్నారు. ఒకసారి మాత్రం షాదేవరాజు గారికి చెప్పారు, ఎందుకయ్యా ఉపవాసం ఉంటున్నా అంటే నాతో పాటు నా ప్రభువులో చేవేస్తున్న వాళ్ళందరూ ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి పొందాలి, సంఘం కూడా క్షేమాభివృద్ధి పొందాలని ఇందు నిమిత్తమై ఉపవాసం ఉంటున్నానయ్యా అన్న. ఓకే, మంచిది, దేవుడు నీకు తోడే ఉంటాడు కానీ అన్నాడు. నా ఆత్మీయ తండ్రి అడిగినా నేను చెప్పాల, ఆడికి వెళ్ళగానే చెప్పాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెబుతున్నానంటే నీకు నువ్వు నడుము బిగించాలి, నీ సంఘం క్షేమాభివృద్ధి పొందాలన్న, నీ కుటుంబం ఆశీర్వదింపబడాలన్న. ఎవడో వస్తాడు ఏదో చేస్తాడు, మనం ఉట్టి కట్టుకొని ఊరేగుతూ ఆశీర్వాదం అనుభవిస్తాము. ఏంది
సుఖముగా సౌఖ్యముగా కాళ్ళు ఆరజాపి భక్తి సాధన చేస్తే వధువుల ఉన్నత స్థితిలో ప్రభువు మనల్ని మెచ్చుకొని బహుమతి ఇస్తాడంటే కలలో కూడా జరగదు. అది కలలో కూడా జరగదు. ఎందుకంటే క్రీస్తు నీకు ముంగుర్తుగా కనపడుతున్నాడు. ఆయన కష్టపడి నీ కోసం కఠినమైన శ్రమలు అనుభవించి నీ కోసం ముందుగానే శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని సిద్ధపరచడానికి వెళ్ళాడు. ఆయన ఒకప్పుడు వచ్చాడు, కష్టపడ్డాడు, శ్రేష్టమైన ఆశీర్వాదం నీ కోసం సిద్ధపరచడానికి ఈ సంగతులు నీకు చెప్పాడు. ఇలాగ చేయడాన్ని మిమ్మల్ని బతిమలాడాడు. నిన్నైనా నన్నైనా లేఖనము చదువుతున్నప్పుడు అదే కనపడుతుంటుంది. ఆయన వెళ్ళి మీకోసం ఏం సిద్ధపరుస్తానన్నాడు? స్థలము, ఇళ్లను, నివాస స్థలమును సిద్ధపరచ వెళుతున్నానన్నాడు. మళ్ళీ వస్తాను, అప్పుడు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తానన్నాడు. ప్రభుని ఎదుర్కోవాలంటే నువ్వు కష్టపడాలి. ఈ భూమి మీద ప్రభు చెప్పాడు, ఈ భూమి మీద ధనం కోసం మీరు కష్టపడొచ్చు, పైన వాటి మీద నీ దృష్టి మనస్సును పెట్టి పరసంబంధమైన ధనం ఆర్జించు, అంటే సంపాదించు, దాని మీద నీ మనసు పెట్టాలి. ఈ మాటలే నాకు ఇచ్చిన బిడ్డలకు చెప్పారు. కొంతమంది వచ్చారు మేధావులు, వీళ్ళు అట్టా ఇట్టా అని చెప్పి తేలుతారు. ఈ వచ్చినోడు ఇక్కడ మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఆడ మాట ఉంది. అక్కడ యేసు ప్రభు దిగి వచ్చిన తర్వాత అల్లరి చూసి యేసయ్య దిగి వచ్చిన తర్వాత అక్కడ మార్కు సువార్తలో చెవిటిదైన మోగ దెయ్యం పట్టిన యవనస్తుని తెచ్చిన తండ్రి అంటాడు, ఇదిగో నీ దగ్గరకు తెచ్చాను అన్నాడు. ఉంది అదే మాట. పదిహేడవ వచనం చూడండి, 9వ అధ్యాయం మార్కు సువార్త. బోధకుడా, మోగ దెయ్యము పట్టిన నా కుమార్ని నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని నా మాట చెప్పాడు. మరి కిందెందుకు శిష్యుల దగ్గర తీసుకుపోయాడు? ఒక్కొక్కడు ప్రయత్నాలు అన్నమాట. యేసయ్య దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఆ యేసయ్య చెప్పిన తర్వాత కూడా అక్కడ ఆ సమస్య చూడండి, వాడిని విలవిలలాడించి యేసయ్య చెప్పిన తర్వాత కూడా చేసిన పని ఏంటంటే 26వ వచనం చూస్తే, అప్పుడు అది కేకలు వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. నీ ఇంట్లో సమస్య నువ్వు ప్రార్థన చేస్తున్న దాన్ని బట్టి పెరుగుతుందంటే ఆ సమస్యకు పోయే కాలం వచ్చేసిందిగా. అది పెట్టేపేడ సర్దుకొని సైతాన్ గాడి ఇంటికి చేరిపోవడానికి సమయం సమీపంగా వచ్చింది. మనం ఏం చేస్తామంటే ఇంకా కఠినం అవుతుంటే ఈ మారేది లేదు, పెట్టేది. ఈ సచ్చినోడు అంటే భర్త విషయం, ఈ సచ్చినోడు మారేది లేదు, పెట్టేది. ఈ పనికి మాది భార్య విషయం, ఇది మారదు పెడదండి. కొడుకు కాడికి వచ్చేసరికి ఎందుకు కన్నానో అసలు ఇన్ని రోజులు ఉపవాసం ఉండి ఇంతగా కన్నీరు గార్చి నాకు మగ పిల్లగాడే కావాలి, నాకు బిడ్డలు కావాలని అయ్యో ఏడ్చి మొక్కుకొని ఎన్నో ముప్పు తిప్పలు పడితే కానీ నాకు అన్నాను. నేను ఈరోజు నన్ను ముప్పు తిప్పలు పెడుతున్నారయ్యా నాన్న, ఇబ్బందులు పెడతా అని చెప్పని ఏడుస్తున్న తల్లులు లేకపోలేదు, తండ్రులు లేకపోలేదు. అయితే ప్రభు నీకు చెప్తున్న శుభవార్త ఏంటంటే ఆయన పాదాలు పట్టుకోవటం మానొద్దు. ఆయన పాదాలు పట్టుకోవటం అనేది మానొద్దు. ఇంకా గట్టిగా పట్టుకో అంటే ప్రార్థనలో కనిపెట్టి ఇంకా ఈ 2025 సంవత్సరంలో నీ కుటుంబంలో అద్భుతాలు జరిగే సంవత్సరం ఇది. ఆమేన్, హల్లెలూయా. నీ బిడ్డల జీవితాల్లో రక్షణ అనే అద్భుతం జరిగే సంవత్సరం ఇది. ఆమేన్, హల్లెలూయా. నీ కోడల విషయంలో కానీ, కొడుకు విషయంలో కానీ, అల్లుడి విషయంలో కానీ, కూతురు విషయంలో కానీ గొప్ప అద్భుతం జరిగే సంవత్సరం ఇది. విశ్వసించినట్లయితే ఆమేన్ చెప్పు. ఆమేన్, హల్లెలూయా. గొప్ప అద్భుతాన్ని చూస్తా ఉన్నావు. ఖచ్చితంగా అక్షరాల ప్రభు సెలవు చొప్పున నిర్ణయితమైనటువంటి సకల ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరంగా అన్ని విధాల ఆశీర్వాదాలను చూసే సంవత్సరం ఇది. వాస్తవం ఇది. గత కాలం ఆ పరిస్థితులను తలపై మాక ఏమైనా పొరపాటు ఉంటే దిద్దుకో.
ఇంకేమైనా బలహీనతలుంటే ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు సెలవిచ్చినట్లు కనుక నువ్వు అడుగులు వేయగలిగితే నీ కుటుంబమైనా, నువ్వైనా, నీ సేవైనా యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మొగుటంగాను ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు గనక విశ్వసించినట్లయితే, ప్రభు చెప్పిన మాట కనుక పట్టుకున్నట్లయితే. మరి నా ఆరోగ్య పరిస్థితి అయ్యా అంటే, ప్రభు తన చిత్తంలో ఒకవేళ ఆయన నామ ఘనత కొరకు నీకు వ్యాధిని అనుమతించాడా? నిర్ణయకాలం సమీపంగా ఉంది. నిరీక్షణ కోల్పోద్దు, విశ్వాసాన్ని విడిచిపెట్టొద్దు. ప్రభు మీద ఆనుకొని ప్రార్థన చేయి. ఒకవేళ పనిష్మెంట్గా నీకు ఒకవేళ వ్యాధిని అనుమతించాడా? పొరపాటు నుండి దిద్దుకో, వెంటనే స్వస్థత నీకు వస్తుంది. లేదు నువ్వు మాట వినకుండా ఒకవేళ తిరుగుతున్నావా, అట్లయితే వ్యాధిని అనుమతించినట్లయితే నీ మాట వింటాను, నీ మార్గంలో నిలబడతాను, రక్షణలోకి వస్తానయ్యా, రక్షణ పొందుంటే నువ్వు అనుకున్నట్టుగా నేను నడుస్తానయ్యా అని చెప్పాను. ఆయనతో ప్రార్థనలో బెచ్చమలాడుకొని ఆయన మార్గంలో నడవటానికి అడుగులు వేయి. ఖచ్చితంగా నువ్వు స్వస్థతను చూస్తావు. కొంతమందికి అయ్యా నాకు ఇట్లాంటి వ్యాధులు ఉన్నాయని చెప్పాను అంటూ ఉంటారు. అయితే ప్రభు అనే మాట ఏంటంటే అది నీ మేలు కోసమే అంటారు, నీ మేలు కోసమే. కొంతమంది ఏమో సేవను బట్టి, ఇచ్చిన తలాంతులను బట్టి హెచ్చిపోకుండా కొన్ని సమస్యలు, కొన్ని వ్యాధులు కూడా అనుమతిస్తాడు. కొంతమందికి ఏమో ఆయన అనుకున్న ప్రణాళికలో నిర్ణయమైన జీవితాన్ని నీకు ఇవ్వటానికే అవి అనుమతించాడు. ఆ రోగాన్ని బట్టి కూడా దేవుని స్తుతించు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది మాటలు వింటూ దైవజనులు ఆలోచిస్తున్న మాట ఏంటంటే, అయ్యా మరి నా పరిచయ విషయంలో నాతో దేవుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నది నాకు అర్థం అవుతుంది, కొంత అర్థం కావట్లేదు కొంత. అయితే నా పరిచయ విషయంలో దేవుడు చెప్పే మాట ఏదైనా ఉందా అని మనసులో ఓ తలంపు పుడుతూ ఉంది కొంతమంది దైవజనులకి. ప్రియమైన దైవ జనాంగమా, ఆలోచించు, ఆలోకించు. ప్రభు చెప్పినట్లు అడుగులవి. నీ సేవలో నువ్వు వెళుతున్న పద్ధతులు, ఆ బోధ లేదా ఆరాధన క్రమ పద్ధతుల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. అవి కనుక నువ్వు సరి చేసుకోగలిగితే, నువ్వు ఎలా ఉందంటే పరిస్థితి, నేను ఇలాగ నిర్ణయం తీసుకుంటే ఈ సంఘము జారిపోతేమో, సంఘంలో ఉన్నవాళ్ళు ఇక రాలేమో అనుకుంటున్నావు. వాస్తవానికి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ముందు నువ్వు సంఘానికి ప్రార్థన నేర్పు, సంఘానికి ప్రార్థన నేర్పు, విశ్వాసాన్ని నేర్పు, నిరీక్షణను నేర్పు, ఓర్పు పట్టుదలతో కూడి ప్రభు సన్నిధిలో కనిపెట్టడం అనేది నేర్పు. నీ సంఘములో ఏ విశ్వాసిని కదిలించినా, ఏ సంఘ పెద్దను పరిచారకులను కదిలించినా ఈ శుభగుణ లక్షణాలు ఉంటే నీ సేవ ఈ సంవత్సరం ప్రభు కృపలో అన్ని విధాల ఆశీర్వదింపబడుతుంది. ఒకవేళ ఈ లక్షణాలు ఏమీ లేవా, ఈ లక్షణాలు నువ్వు నేర్పు. ఈ సంవత్సర అంశం కల్లా నీ సేవ ప్రభు కృపలో అన్ని విధాలు ఆశీర్వదింపబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. వాస్తవం ఇది. కొంతమందిని అడిగితే ప్రార్థన లేదండి, వాక్యం చదువుతుంటే ఇటు అటు అటు ఇటు తిరుగుతున్నారు. కానీ కొన్ని సంఘాలు నేను గమనిస్తాను, అక్కడ ఒంటరిగా మౌనంగా కూర్చుంటా నేను. ఎందుకంటే వాళ్ళలో ఉన్న ఆసక్తి దేని మీద ఉంది? పాటల మీద ఆసక్తి ఉందా? ప్రార్థన చేయాలని ఆసక్తి ఉంది. సేవకుడు ఉంటే ఆ లక్షణం అక్కడ కనపడుతుంది. ప్రార్థన చేతీయులు నాగడ్డ మించిపోతారేమన్న దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్న సేవకులు లేకపోలేదు, ఉన్నారు. అయ్యా ఆ వ్యక్తి ప్రార్థనలో పెనుగులు అడుచు గొప్ప వ్యక్తి అయితే ఆ ఘనత, ఆ మెప్పు ఎవరికి? ఆ బిడ్డను పెంపార చేస్తున్న సేవకుడికి, సేవకురాలికి కదా. మొదటిగా దేవునికి ఘనత, ఆ తర్వాత ఆ వ్యక్తి ఏ సేవకుడు సేవకురాల దగ్గర పెరుగుతున్నారో ఆ సంఘానికి, ఆ సేవకుడికే కదా ఆ వ్యక్తిని బట్టి ఘనత వచ్చేది. ఆ తర్వాత ఆ తల్లి కన్న తల్లి పేరుకి వస్తుంది, ఆ కుటుంబానికి వస్తుంది.
మొదటికి ఎవరికి వస్తుంది? ఆ సంఘానికి వచ్చుద్ది పేరు, దేవునికి వచ్చుద్ది. తర్వాత ఆ సంఘానికి నడిపించిన నాయకుడు, పెంచిన నాయకుడికి, నాయకురాలకి ఆ పేరు వచ్చుద్ది, మంచి పేరు వచ్చుద్ది. ఈ మంచి పేరు రావడం కూడా నీకు ఇష్టం లేదంటే నీ సేవ తీసి ఇంకొకటికి అప్పచెబుతాడు. అంటే ఇంకొకటికి అప్పచెబుతడం అంటే సౌలు దగ్గర ఉన్న ఇశ్రాయేలీలందరూ దావీదుకి వెళ్ళి మళ్ళారు. దావీదుకి వెళ్ళి మళ్ళటంతోనే ఇంకా సేవ తీసుకెళ్ళి ఇంకొకటి అప్పచెబుతాం అనమాట. అలా మళ్ళిన పరిస్థితి నీ సంఘంలో ఉందా? నీకు డేంజర్ బెల్లే అనమాట ఈ 2025 సంవత్సరం. లేదు, మా అమ్మ చెప్పింది, మా నాయన చెప్పాడు, మా సంఘస్థులు ఈ నిర్ణయం చేశారంటావా? ఇక నీకు చెప్పేది ఏముండదు. నువ్వు మొత్తం ఇక వాళ్ళ మాటిని నువ్వు వాళ్ళు మొత్తం కలిసి గుంపు గుంపుగా పోయి ఆడ పడతారు. ఇక తర్వాత అక్కడ ఏదో పేరు పెట్టుకుంది. ప్రార్థన నేర్పు నీ సంఘానికి, విజ్ఞాపన చేయటం నేర్పు నీ సంఘానికి. ఒకటి చెబితే నేను తీసుకొని అంటావా? అట్నే పోతాను. నీ సంఘం